హాయ్ స్టూడెంట్స్, హౌ యూ ఆల్? వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫిజిక్స్ ఇన్ తెలుగు. ఈ రోజు మనము ఏపీ ఎంసెట్, టిఎస్ ఎంసెట్ ఇంకా నీట్ ఫిజిక్స్ కి సంబంధించిన కొత్త చాప్టర్ స్టార్ట్ చేయబోతున్నాం. ఆ చాప్టర్ పేరే మోషన్ ఇన్ ఏ ప్లేన్ నానా. ఓకే, సో ఈ చాప్టర్ వచ్చేసి వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ బేటా. సో ఈ చాప్టర్ వచ్చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్. ఎందుకంటే ఈ చాప్టర్ లో నుంచి వెళ్ళి మీకు నీట్ ఎగ్జామ్ లో ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అనేది వస్తుంది. ఓకే, రైట్. సో అదే విధంగా ఎవరైతే ఎంసెట్ కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు ఈ చాప్టర్ లో నుంచి వెళ్ళి ఒక క్వశ్చన్ అయితే వస్తుంది నాన్న. ఓకే, రైట్. సో ఎవరైతే ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో బెటర్ మీరు బేసిక్ మ్యాథమెటిక్స్ నుంచి స్టార్ట్ చేయండి నాన్న. ఓకే, సో బేసిక్ మ్యాథమెటిక్స్ వచ్చేసి వెరీ 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 ఇంపార్టెంట్. బేసిక్ మ్యాథమెటిక్స్, సో బేసిక్ మ్యాథమెటిక్స్ వస్తేనే ఈ చాప్టర్ మొత్తం మీకు ఈజీ అయిపోతుంది. ఓకే, ప్రతి ఒక్క న్యూమరికల్ అనేది బేసిక్ మ్యాథమెటిక్స్ తోటి రిలేటెడ్ అయి ఉంటుంది నాన్న. అందుకోసం బేసిక్ మ్యాథమెటిక్స్ ఫస్ట్ పర్ఫెక్ట్ గా అండి, దాని తర్వాత ఈ వీడియోస్ అనేది చూడండి నాన్న. ఓకేనా, రైట్ బేడా. సో టైం ఏం వేస్ట్ చేయకుండా మరి క్లాస్ అనేది స్టార్ట్ చేద్దాం. ఓకే, ఎస్. సో ఈ రోజు మనము ఏ టాపిక్ కవర్ చేస్తామంటే ఇక్కడ ప్రొజెక్టైల్ మోషన్ కవర్ చేయబోతున్నాము. టైమ్ ఆఫ్ అసెంట్, టైమ్ ఆఫ్ డిసెంట్, టైమ్ ఆఫ్ ఫ్లైట్, మాక్సిమం హైట్ అండ్ రేంజ్, ఇంకా హొరిజాంటల్ ప్రొజెక్షన్, ఇంకా ప్రొజెక్టైల్ ఫ్రమ్ ఇంక్లైన్డ్ ప్లేన్ అన్న. ఓకే, టాప్ టు బాటమ్ ఇంకా బాటమ్ టు టాప్ కూడా కవర్ అవుతుంది. ఓకే, ఎస్. ఇప్పుడు ఎస్, సో ఫస్ట్ చూడండి అన్న, ఈక్వేషన్ ఆఫ్ ప్రొజెక్టైల్ మోషన్. ఓకే, సో ప్రొజెక్టైల్ మోషన్ అయితే అందరికీ తెలిసిన విషయం కదా, అవునా? రైట్. సో ఈ విధంగా ఉంటుంది కదా, ఇఫ్ ఎనీ బాడీ ఇస్ థ్రోన్ అదర్ దాన్ 90 degrees, అవునా? రైట్. సో ఈ విధంగా మనకు ప్రొజెక్టైల్ మోషన్ అనేది కనిపిస్తుంది, అంతేనా? కరెక్ట్. అయితే ఇక్కడ చూడండి నాన్న, సో నేను ఒక ఆబ్జెక్ట్ ని యు అనే వెలాసిటీతో వదులుతున్నాను అన్న. ఓకే, రైట్. సో ఈ యాంగిల్ ఏమనుకుందాం, టీటా అనుకున్నాము. ఓకేనా, రైట్. అయితే ఇప్పుడు సో దీన్ని కొంచెం పెద్దగా చేస్తారు, ఆగండి. ఒక్క నిమిషం ఆగండి. సో పెద్దగా చేస్తున్నాను దీన్ని. ఎస్, సో ఇప్పుడు క్లియర్ ఉన్నది. సో ఇక్కడ కూడా ఉన్నానా, సో ఎక్కడైతే టీటా ఉంటుందో మనకు తెలుసు కదా. సో ఎక్కడైతే టీటా ఉంటుందో అంటుకొని ఏముంటుంది అన్న, యూ కాస్ టీటా ఉంటుంది కదా. ఎగ్జాక్ట్లీ 90 degrees లో ఏముంటది, యూ సైన్ టీటా ఉంటది, అవునా? రైట్. సో అది రాస్తాను నేను. సో ఇక్కడ వైట్ కలర్ పెన్ తీసుకుంటాను. సో చూడండి, ఇది ఏమొస్తుంది నాన్న, యూ కాస్ టీటా వస్తుంది, అంతేనా? కరెక్టేనా? రైట్. సో ఇక్కడ ఏమొస్తుంది బేట, యూ సైన్ టీటా వస్తుంది కదా, యూ సైన్ టీటా వస్తుంది, అవునా? రైట్. ఇప్పుడు ఇక్కడ సో ఈ యూ కాస్ టీటా వాల్యూ అనుకుందాము ఎంత, 20 మీటర్/సెకండ్ అని చెప్పేసి అనుకుందాం జస్ట్ అజంప్షన్ మాత్రమేనది. ఓకే, రైట్. సో ఈ యూ కాస్ టీటా మీకు ఎంత అనుకుందాం, ఒక 40 అనుకుందాం, 40 మీటర్/సెకండ్ అని చెప్పేసి అనుకుందాము. ఓకేనా, రైట్. సో ఇప్పుడు పైకి పోతున్న కొద్దీ వెలాసిటీ ఏమవుతుందంటే తగ్గుకుంటా పోతుంది నాన్న. ఓకేనా, రైట్. సో ఇక్కడ ఇక్కడున్న వెలాసిటీ ఏమవుతుందంటే చూడండి, ఇక్కడున్న వెలాసిటీ వచ్చేసి ఇది వచ్చేసి 20 మీటర్/సెకండ్ ఉంటుంది నాన్న. సో పైకి పోయేది వెలాసిటీ అనేది తగ్గుకుంటా పోతుంది నాన్న ఇది. ఓకే, రైట్. సో ఎంత తీసుకుందాము, 20 మీటర్/సెకండ్ తీసుకుంటున్నాను. ఓకే, సో ఈ పాయింట్ దగ్గర మళ్ళీ హరిజాంటల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ ఎంత ఉంటుందంటే 20 మీటర్/సెకండ్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఎంత తీసుకుందాము, 10 తీసుకుంటున్నాను. ఓకే, రైట్. సో ఇక్కడ ఈ పాయింట్ దగ్గర ఎంత వెలాసిటీ ఉంటుందంటే 20 మీటర్/సెకండ్ ఉంటుంది అన్న. ఓకే, సో ఇక్కడ ఏమైందంటే ఇక 2 మీటర్/సెకండ్ లాగా మారింది. ఓకే, సో టాప్ పొజిషన్ లో అంటే హైయెస్ట్ పాయింట్ దగ్గర ఓకే వెలాసిటీ అనేది ఏమైతుంది అన్న, జీరో అయిపోతుంది. ఓకే, కానీ మీకు అక్కడ హరిజాంటల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ అనేది ఉంటది, ఎంత, 20 మీటర్/సెకండ్ అన్న. ఓకే, రైట్. అయితే ఇప్పుడు మంచి గమనించండి, ఈ పాయింట్ దగ్గర ఏదైతే వెలాసిటీ ఉంటుందో సేమ్ అదే వెలాసిటీ ఈ పాయింట్ దగ్గర ఉంటుంది నాన్న. ఓకేనా, రైట్. సో ఇక్కడనేమో పైకి పోయే వెలాసిటీ ఎంత, 2 మీటర్/సెకండ్ కదా. సో ఇక్కడ కిందికి పోయే వెలాసిటీ ఎంత ఉంటుంది అంటే అదే 2 మీటర్/సెకండ్ ఉంటుంది నాన్న. ఓకే, కానీ హరిజాంటల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ అనేది సేమ్
కాన్స్టెంటే ఉంటదనమాట. ఓకే. ఈ హైట్‌లో చూసుకుంటే గనక ఓకే. ఈ హైట్‌లో చూసుకుంటే గనక ఇక్కడ చూడండి. ఇక్కడ 10 మీటర్ పర్ సెకండ్ ఉంది కదా! రైట్. సో, కింద ఎన్నుంటదంటే 10 మీటర్ పర్ సెకండ్ ఉంటదనమాట. ఓకేనా? రైట్. సో, హారిజాంటల్ కాంపోనెంట్‌లో ఎంతుంటదంటే 20 మీటర్ పర్ సెకండే ఉంటది. ఓకే. రైట్. సో, ఈ హైట్‌లో ఇక్కడున్న వెలాసిటీ ఎంత పైనకి పోయేది 20 కదా! సో, మళ్ళీ సేమ్ అదే హైట్‌లో వెలాసిటీ కింద ఎంతుంటదంటే 20 మీటర్ పర్ సెకండ్ ఉంటది నాన్న. ఓకే. సో, ఈ హారిజాంటల్ కాంపోనెంట్ అనేది 20 మీటర్ పర్ సెకండే ఉంటది. అది కాన్స్టాంట్ ఉంటది. ఓకేనా? రైట్. సో, ఇక్కడ చూడండి. సో, ఇక్కడ పైకి పోయే వెలాసిటీ ఎంత? యూ గదా! సో, ఇక్కడ కింద పడేటప్పుడు దాని యొక్క వెలాసిటీ ఎంత ఉంటదంటే యూవే ఉంటది నాన్న. ఓకే. సో, హారిజాంటల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ మళ్ళీ ఎప్పుడు కూడా కాన్స్టెంటే కాబట్టి యూ కాస్ థీటా అంతేనా? ఇటు యూ కాస్ థీటా కదా! సో, దీని వాల్యూ ఎంతనన్నా 20 కదా! 20 మీటర్ పర్ సెకండ్. ఓకే. సో, పైకి పోయే వెలాసిటీ ఎంత? ఈ పాయింట్ దగ్గర యూ సైన్ థీటా అంటే 40 తీసుకున్నాం కదా మనం. రైట్ బేటా. సో, ఇక్కడ వెలాసిటీ ఎంతుంటది? కింద ఉంటదనమాట. ఓకేనా? యూ సైన్ థీటా. ఓకే. ఎంత ఈ వాల్యూ? 40 మీటర్ పర్ సెకండ్ అనమాట. ఓకే. ఇక్కడ మీకు కనిపిస్తుందో లేదో? ఎందుకంటే నేను అడ్డం ఉన్నా గదా! రైట్. సో, నేనైతే చెప్తున్నా గదా బేటా! సో, దాని ప్రకారం మీరు రాసుకుంటా ఎళ్ళిపోండి. ఓకేనా? రైట్ నాన్న. సో, ఇప్పుడు సో, ఈ హైట్స్ మాత్రం సేమ్ ఉండాలి. ఓకే. సో, వేరే కలర్ తీసుకొని మీకిక్కడ చూపిస్తాను హైట్. ఓకే. సో, ఈ హైట్ మాత్రం సేమ్ ఉండాలి. ఓకే. ఈ హైట్, ఈ హైట్. ఓకే. రైట్. నెక్స్ట్ ఈ హైట్ అనేది సేమ్ ఉండాలి. ఓకే. సో, యెస్. ఒక్క నిమిషం ఆగండి. హైట్స్ అన్నిటివి సేమ్ ఉండాలి. ఓకే. హైట్ సేమ్ ఉంటే దాని యొక్క స్పీడ్ గూడా అక్కడ ఆ పాయింట్ దగ్గర సేమ్ ఉంటదనమాట. ఓకేనా? రైట్. చలో. సో, ఇదొకటి, ఇదొకటి. ఓకే. చలో. సో, ఇక్కడితోటైతే అయిపోయింది. అవునా? రైట్ బ్రదర్. సో, హైట్ సేమ్ ఉన్నంత వరకు ఇది అబ్జర్వ్ చేసుకోండి మంచిగా. ఓకేనా? హ్మ్. హైట్ సేమ్ ఉంటే స్పీడ్ సేమ్ ఉంటదనమాట. ఇక్కడ ఏదైతే స్పీడ్ అయితే ఉందో సేమ్ అదే స్పీడ్ ఇక్కడుంటది. ఓకే. ఇక్కడ ఈ పాయింట్ దగ్గర ఏదైతే స్పీడ్ ఉందో ఇక్కడ కూడా సేమ్ అదే స్పీడ్. ఇక్కడ ఏదైతే స్పీడ్ ఉంటదో ఇక్కడ అదే స్పీడ్. ఓకేనా? రైట్ బ్రదర్. సో, మొత్తానికైతే క్లియర్ అయిపోయింది కదా! రైట్. సో, ఇక్కడ ఒక పాయింట్ రాయాలి. అదేంటంటే ఇన్ ప్రొజెక్టైల్ ఇన్ ప్రొజెక్టైల్ టోటల్ ఎనర్జీ ఆల్వేస్ రిమైన్స్ కాన్స్టాంట్ అన్న. ఓకేనా? ఇన్ ప్రొజెక్టైల్ మోషన్ టోటల్ ఎనర్జీ ఆల్వేస్ రిమైన్స్ కాన్స్టాంట్. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోవాలన్న మీరు. ఓకే. టోటల్ ఎనర్జీ అనేది ఎప్పుడు కూడా కాన్స్టెంటే ఉంటది. ఓకే. రైట్. ఇప్పుడు ఇక్కడ మనకు హారిజాంటల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ అనేది ఎట్లా ఉంది నాన్న? ఆల్వేస్ రిమైన్స్ కాన్స్టెంట్ కదా! సో, హారిజాంటల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ ఆల్వేస్ రిమైన్స్ కాన్స్టెంట్. ఓకే. సో, యాక్సిలరేషన్ అనేది ఎక్స్ యాక్సిస్‌లో ఏముండదు నాన్న. ఓకేనా? అర్థమైందా బేటా? సో, పైకి పోతున్న కొద్దీ వెలాసిటీ ఎందుకు చేంజ్ అయితున్నదంటే, దానికి భూమి అనేది కిందికి లాగుతున్నది. అవునా? రైట్. సో, వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ అనేది ఏమైతుంది ఇక్కడ? చేంజ్ అయితుంది. ఎందుకు చేంజ్ అయితున్నదంటే, భూమి లాగుతున్నదనమాట. ఓకేనా? యాక్సిలరేషన్ అలాంగ్ వై యాక్సిస్ ఏంది నాన్న? -g. అవునా గదా? రైట్. సో, మొత్తానికైతే ఇది క్లియర్ అయిపోయిందా అందరికి? ఓకే. సో, హైట్స్ ఏమున్న హైట్స్ ఏదైతే హైట్ ఉంటదో అక్కడ వెలాసిటీ అనేది సేమ్ ఉంటది. గమనించాలి ఇది మాత్రము. ఓకేనా? రైట్ బేటా. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాము. ఇగో ఇక్కడ చూడండి. సో, ఇది మన ప్రొజెక్టైల్ బేటా. ఓకే. సో, హైట్ సేమ్ ఉన్నప్పుడు వెలాసిటీస్ అనేటివి సేమ్ ఉంటాయని చెప్పేసి మీకైతే ఎక్స్‌ప్లెయిన్ చేసినాను. అవునా కాదా? రైట్. సో, ఇగో ఇక్కడ ఏదైతే వెలాసిటీ ఉంటదో సేమ్ ఇక్కడ కూడా సేమ్ అదే వెలాసిటీ ఉంటది కదా! అంతేనా? అంటే స్పీడ్ తీసుకుంటే మీరు స్పీడ్. ఓకేనా? రైట్. సో, ఈ విధంగా. ఓకే. ఇక్కడేమో కిందట, ఇక్కడేమో ముందట. అంతేనా? అవునా కాదా? రైట్ బేటా. సో, ఇప్పుడు ఈ హెచ్ వాల్యూ మనం కాలిక్యులేట్ చేద్దాము. ఓకేనా? సో, ఇంతకుముందు మనకు మోషన్ అండర్ గ్రావిటీలో ఒక కేస్ వచ్చింది కదా! ఏందది బేటా? ఒక బాల్‌ని మనము పైకి రిలీజ్ చేస్తే గనక సో, ఇట్లా పోయి మొత్తానికైతే ఇట్లా వస్తది. అంతేనా బేటా? రైట్. సో, ఏదో ఒక హైట్ దగ్గర హెచ్ అనే హైట్ దగ్గర సో, ఈ బాల్ అనేది పైకి పోతది. ఎంత టైం పట్టింది? T1 అని చెప్పేసి అనుకున్నాం కదా! సో, మళ్ళీ ఇదే హైట్‌కి ఇట్లా పోయి ఇట్లా వస్తది. అంతేనా బేటా? రైట్. సో, ఈ టైమ్‌ని ఏమనుకున్నాం మనము T2 అని చెప్పేసి అనుకున్నాం కదా! సో, ఈ స్మాల్ హెచ్ వాల్యూ ట్రిక్ ఏం చెప్పినా నేను లాస్ట్ క్లాస్‌లోనే వచ్చిందిది. అవునా?
రైట్ బేటా. సో ఏమొచ్చింది బేటా? హాఫ్ జీ టీ1, టీ2 అని చెప్పేసి అని అన్నా కదా! అంటే సేమ్ హైట్‌లో 2 సార్లు ఆ బాల్ అనేది రీచ్ అయితది కదా! సో ఇక్కడ కూడా ఒక బాల్‌ని మీరు గనక ఈ విధంగా వదిలితే ఓకే. సేమ్ మళ్ళీ అదే హైట్‌లో 2 సార్లు బాల్ అనేది చేరుకుంటుంది. అవునా? సో ఇక్కడ నుంచి ఇక్కడికి పట్టిన టైం టీ1 అనుకుందాము. ఓకే. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పట్టిన టైంని మనము టీ2 అని చెప్పేసి అనుకుందాం నాన్న. ఓకే. సో ముందు ముందు దీని ఫార్ములాస్ అన్నీ వస్తాయి కాబట్టి అక్కడ మీరు లర్న్ చేసుకొని పెట్టుకోవాలి. ఓకేనా? రైట్. సో ఎంత దూరంలో పడ్డది దాన్నేమంటాం? రేంజ్ అంటాం కదా! సో ఇక్కడ నుంచి ఇక్కడ ఈ హైట్‌కి డిస్టెన్స్ x1 అనుకుందాము. ఇక్కడ నుంచి ఇక్కడికి x2 అనుకుందాము. ఓకే. సో వీటి మధ్యలో ఉన్న రిలేషన్‌షిప్ ఏంటి అన్నీ చూపిస్తాను నాన్న. ఓకేనా? యెస్ బ్రదర్. సో ఇప్పుడు మనం ఈక్వేషన్ ఆఫ్ ప్రొజెక్టైల్ చూద్దాం. ఓకే. ఈక్వేషన్ ఆఫ్ ప్రొజెక్టైల్. ఓకే. సో ఈక్వేషన్ ఆఫ్ ప్రొజెక్టైల్‌ది ఫార్ములా ఏంటి నాన్న? y ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్ మైనస్ బీఎక్స్ స్క్వేర్ కదా! సో ఇక్కడ ఈ ఫార్ములా అయితే మీరు గుర్తుపెట్టుకోండి. డెరివేషన్ పార్ట్ అయితే ఇప్పుడు మనకి ఏం అవసరం లేదు. ఇది క్రాష్ కోర్స్ కాబట్టి కదా! సో ఇక్కడైతే మీకు డెరివేషన్ తోటి ఏం యూజ్ కూడా లేదు నాన్న. ఓకే. ఇక్కడ మెయిన్‌గా ఇది ప్రొజెక్టైల్ ఈక్వేషన్ అని చెప్పేసి గుర్తించండి. ఓకే. రైట్. సో ఇక్కడ మీరు ఈ ఏ వాల్యూ గుర్తుపెట్టుకోవాలి. ఈ ఏ వాల్యూ ఏమొస్తదంటే టాన్ థీటా వస్తుంది నాన్న. ఓకే. సో ఈ బి వాల్యూ ఏమొస్తదనంటే హాఫ్ ఇంటూ జీ బై హాఫ్ ఇంటూ జీ బై ఒక్క నిమిషం ఏమొస్తదనంటే హాఫ్ ఇంటూ జీ బై యూ స్క్వేర్ కాస్ స్క్వేర్ టీటా వస్తది నాన్న. ఓకే. ఈ ఏ వాల్యూ ఇంకా బి వాల్యూ అయితే గుర్తుపెట్టుకోండి మీరు. ఓకే. ఇదైతే ప్రెజెంట్ అయితే సరిపోతది. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాము. మాక్సిమం హైట్. ఓకే. ఇప్పుడు మాక్సిమం హైట్ అయితే కనుక్కుందాం మనం. సో మాక్సిమం హైట్ అంటే ఏంటి నాన్న? సో ఇదే కదా ప్రొజెక్టైల్. ఇదేంది ప్రొజెక్టైల్. అవునా? సో ఈ ప్రొజెక్టైల్‌లో సో ఇదొచ్చేసి మాక్సిమం హైట్ కదా! సో ఈ మాక్సిమం హైట్ ఫార్ములా ఏంటి? సో ఇదైతే మనకు తెలుసు. ఏందది? సో ఇక్కడ ఇచ్చే వెలాసిటీ ఏంది? యుఓ. ఇదేంది? తీటా. అవునా? సో ఇదేమైతది నాన్న? యూ కాస్ తీటా అయితది కదా! సో ఇదేమైతది? యూ సైన్ తీటా అయితది. అంతేనా? రైట్ బేటా. సో మనకు మాక్సిమం హైట్ ఇన్ ఎ వర్టికల్లీ ప్రొజెక్టెడ్ బాడీలో వచ్చింది. ఏమొచ్చిందన్న? యూ స్క్వేర్ బై 2జీ వచ్చింది కదా! సో ఇక్కడ యూ పైకి పోయే వెలాసిటీ ఏంది? యూ సైన్ తీటా. ఓకే. యూ సైన్ థీటా పైకి పోయే వెలాసిటీ ఎంత? యూ సైన్ థీటా హోల్ స్క్వేర్ బై 2జీ అంతే. ఓకే. ఇన్ కేస్ మీరు 90 డిగ్రీస్‌తో ఏస్తే థీటా వాల్యూ 90 డిగ్రీ పెట్టండి. ఏమొస్తది నాన్న? సైన్ 90 ఎంత? 1 అవునా? మొత్తానికి ఏమొచ్చింది? యూ స్క్వేర్ బై 2జీ వచ్చింది. అంతేనా కదా! సో ఇది మనం లాస్ట్ క్లాస్‌లోనే డిస్కస్ చేసినాం. అవునా? మోషన్ ఇన్ ఏ 1 డైమెన్షన్‌లో వచ్చింది. అవునా? రైట్ బేటా. సో ఫైనల్లీ ఫార్ములా ఏంటి? యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా బై 2జీ ఆన్సర్ నాన్న. ఓకే. మాక్సిమం హైట్ అది ఫార్ములా. ఓకే. రైట్. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాము. టైమ్ ఆఫ్ అసెంట్. ఈ టైమ్ ఆఫ్ అసెంట్ అంటే ఏంటి బేటా? టైమ్ ఆఫ్ అసెంట్ ఏంటి? టైమ్ టేకెన్ బై ఎ బాడీ టు రీచ్ మాక్సిమం హైట్. అంతేనా? ఈస్ కాల్డ్ యాస్ టైమ్ ఆఫ్ అసెంట్ అని చెప్పేసి అని అంటాం. అంతేనా? సో ఇక్కడ ఈ టైంని ఏమంటామంటే మనము టైమ్ ఆఫ్ అసెంట్ అని చెప్పేసి అని అంటాం కదా! మాక్సిమం హైట్ చేరుకోవడానికి ఎంత టైం పట్టింది. ఓకే. సో మనకు నాకు చెప్పండి మోషన్ అండర్ గ్రావిటీలో మనము దీని గురించి అయితే డిస్కస్ చేస్తాం. అవునా? టైమ్ ఆఫ్ అసెంట్. టైమ్ టేకెన్ బై బాడీ టు రీచ్ మాక్సిమం హైట్ కదా! సో అక్కడ ఫార్ములా ఏమొచ్చింది? యూ బై జీ వచ్చింది కదా! సో ఇక్కడ మనకు పైకి పోయే వెలాసిటీ ఏంది నాన్న? పైకి పోయే వెలాసిటీ సో ఇదేంది యాంగిల్ థీటా కదా! సో ఇదేంది యూ కాస్ థీటా అవునా? సో పైకి పోయేదేంది? యూ సైన్ థీటా అంతేనా? రైట్. సో పైకి పోయే వెలాసిటీ ఏంది నాన్న? యూ సైన్ థీటా కదా! రైట్. సో మొత్తానికి ఆన్సర్ ఏమొస్తదనంటే యూ సైన్ థీటా బై జీ అన్నమాట. ఓకేనా? ఇది ఫైనల్ ఫార్ములా అన్నమాట మీకు. ఓకే. రైట్. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాము. టైమ్ ఆఫ్ డిసెంట్ చూద్దాము. ఓకే. సో ఈ టైమ్ ఆఫ్ డిసెంట్ మళ్ళీ ప్రొజెక్టైల్. ఓకే. ఈ ప్రొజెక్టైల్ అయితే ఇద్దాము. ఓకే. సో ఇదేంది? మాక్సిమం హైట్ కదా! రైట్. సో ఇప్పుడు టైమ్ ఆఫ్ డిసెంట్ అంటే ఏంటి నాన్న? టైమ్ టేకెన్ బై ఎ బాడీ టు టచ్ ద గ్రౌండ్ ఫ్రమ్ మాక్సిమం హైట్ ఈస్ కాల్డ్ యాస్ టైమ్ ఆఫ్ డిసెంట్ అని చెప్పేసి అని అంటాం కదా! సో టైమ్ ఆఫ్ డిసెంట్ ఫార్ములా ఏమొచ్చింది అక్కడ యూ బై జీ వచ్చింది కదా! సో ఇక్కడ ఏమొస్తది మనకు యూ సైన్ థీటా బై జీ వస్తది నాన్న. ఓకేనా? యూ సైన్ థీటా బై జీ నీట్‌గా రాస్తాను ఆగండి.
ఓకే. సో, యూ సైన్ థీటా బై జీ ఈజ్ అ ఫార్ములా. ఓకే. రైట్. సో, ఈ ఫార్ములా అయితే గుర్తుపెట్టుకోండి. టైమ్ ఆఫ్ డిసెంట్. ఓకే. రైట్. సో, టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఏంటి నాన్న? టైమ్ ఆఫ్ అసెంట్ ప్లస్ టైమ్ ఆఫ్ డిసెంట్ అంటాం. అంతేనా? కరెక్టేనా? యెస్. సో, ఇప్పుడు చూడండి. సో, ఇదేంది బేటా? క్యాపిటల్ హెచ్ కదా! సో, ఈ టైమ్‌ని మనం ఏమంటాము? మొత్తం టైమ్‌ని టైమ్ ఆఫ్ ఫ్లైట్ అని జెప్పేసి అని అంటాము. అంతేనా? రైట్. సో, టైమ్ ఆఫ్ అసెంట్ ఏంటి? ఈ నుంచి ఈడ వరకు. అవునా? టైమ్ ఆఫ్ డిసెంట్ అంటే ఈ నుంచి ఈడ వరకు. అంతేనా? కరెక్టేనా? ఇది సీదా కింద రావాలి. ఒక్క నిమిషం ఆగండి. ఓకే. చలో. సో, ఇక్కడి వరకనమాట. ఓకే. సో, టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఏంది నాన్న? టైమ్ ఆఫ్ అసెంట్ ప్లస్ టైమ్ ఆఫ్ డిసెంట్ కదా! సో, ఇదేమొచ్చింది? యూ సైన్ థీటా బై జీ వచ్చింది కదా! సో, ఇక్కడ యూ సైన్ థీటా బై జీనే వచ్చింది. సో, ఫైనల్ ఆన్సర్ ఏంటి నాన్న? 2 యూ సైన్ థీటా బై జీ ఈస్ ద ఫైనల్ ఆన్సర్. టైమ్ ఆఫ్ ఫ్లైట్ నాన్న. ఓకే. రైట్. ఇప్పుడు నెక్స్ట్ హారిజాంటల్ రేంజ్. ఓకే. సో, ఈ హారిజాంటల్ రేంజ్ అంటే ఏంటి నాన్న? ఎంత దూరం పోయి పడ్డది. దాన్ని మనము హారిజాంటల్ రేంజ్ అని చెప్పేసి అంటాము. ఓకే. యెస్. సో, దీన్ని రేంజ్ అని అంటాం నాన్న. ఈ రాయిని వదిలితే గనక ఎంత దూరం పోయి పడ్డది. ఓకే. యెస్. సో, ఇదేంది ఇనీషియల్ వెలాసిటీ యూ, ఇది యాంగిల్ థీటా కదా! సో, ఇక్కడున్నది ఏమొస్తుందన్న? యూ కాస్ థీటా అయితది కదా! సో, పైన యూ సైన్ థీటా అయితది. అంతేనా? రైట్ బేటా. సో, ఇక్కడ రేంజ్ ఫార్ములా గుర్తుపెట్టుకోండి డైరెక్ట్‌గా. యూ స్క్వేర్ సైన్ 2 థీటా బై జీ నాన్న. ఓకే. ఇది గుర్తుపెట్టుకోండి ఫార్ములా అయితే. ఇప్పుడు మాక్సిమం రేంజ్ ఎప్పుడొస్తదనంటే, మాక్సిమం రేంజ్ అంటే ఏ యాంగిల్‌తో వదిలితే గనుక ఎక్కువ దూరం పోయి పడతది. ఓకే. చాలా దూరం పోయి పడతది. ఓన్లీ మాక్సిమం రేంజ్ ఎప్పుడొస్తదంటే ఇఫ్ θ ఈజ్ ఈక్వల్ టు 45 డిగ్రీస్ దగ్గర వస్తది నాన్న. ఓకే. సో, సబ్స్టిట్యూట్ చేయండి ఏమొస్తది? యూ స్క్వేర్ సైన్ 2 ఇంటూ 45 బై జీ కదా! సో, సైన్ 90 ఎంత? 1 సో, ఫైనల్ ఆన్సర్ ఏమొచ్చింది? యూ స్క్వేర్ బై జీ వచ్చింది నాన్న. అంతేనా? ఇదేంది మాక్సిమం అన్నమాట. మాక్సిమం రేంజ్ ఎంతొచ్చింది? యూ స్క్వేర్ బై జీ అనేది వచ్చింది. ఓకే. సో, దీన్ని కొంచెము ఇటు సైడ్ రాస్తా. ఓకే. చలో ఇక్కడ రాయాలా? రైట్. కనిపిస్తుంది కదా మీకైతే? ఓకే. చలో బేటా. సో, యూ స్క్వేర్ బై జీ ఈస్ ద ఫైనల్ ఆన్సర్. ఓకే. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి నాన్న మెయిన్ ప్రొజెక్టైల్‌లో ఏంటి అన్న విషయం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫార్ములాస్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దానికి సంబంధించిన న్యూమరికల్స్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను నాన్న. ఓకే. రైట్. సో, మాకు ప్రూఫ్స్ గావాలి, డెరివేషన్స్ గావాలి ప్రతి దానికి అని అంటే గనుక అది రెగ్యులర్ క్లాసెస్‌లో ఉంటాయి నాన్న. అది ఆ డెరివేషన్ పార్ట్ కూడా మీకు బోర్డ్‌కి తప్ప ఇంకా దేనికి కూడా యూజ్ కాదు. ఓకే. సో, ఇప్పుడు మీరు ఎంసెట్‌కి ప్రిపేర్ అయితున్నారు. నీట్‌కి ఇంకా జేఈకి ప్రిపేర్ అయితున్నారు కాబట్టి మీకు అంత యూజ్ అయితే ఏం లేదు. డైరెక్ట్ నేను చెప్పే ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటే సరిపోతది నాన్న. ఓకే. రైట్. ఇప్పుడు నెక్స్ట్ చూడండి. రిలేషన్‌షిప్ బిట్వీన్ హైట్ అండ్ రేంజ్ నాన్న. ఓకే. సో, ఇక్కడ హైట్‌కి, రేంజ్‌కి మధ్యలో ఉన్న రిలేషన్‌షిప్ ఏంటంటే చెప్తాను చూడండి. ఓకే. సో, ఇదేంటి హెచ్ కదా! రైట్. సో, ఇదేంటి బేటా రేంజ్. అవునా? సో, వీటి మధ్యలో ఉన్న రిలేషన్‌షిప్ ఇది గుర్తుపెట్టుకోవాలి. h/r ఈజ్ ఈక్వల్ టు 1/4 టాన్ థీటా నాన్న. ఓకే. యెస్. సో, ఇది బాక్స్‌లో పెడుతున్నా. ఓకే. ఈ ఫార్ములా అయితే మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాము. హైట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ T1 అండ్ T2 నాన్న. ఓకే. సో, ఇది చూడండి. ఇంతకుముందు మీకు స్టార్టింగ్‌లో ఒక డయాగ్రామ్ చూపెట్టినా గుర్తుందా? ఓకే. సో, T1 ఉన్నది. దాంట్లో T2 ఉన్నది కదా! సో, ఈ హైట్‌ని హెచ్ అనుకుందాము. ఓకే. ఈ హైట్‌ని హెచ్ అనుకుందాము. ఓకే. రైట్ బేటా. సో, ఇక్కడి నుంచి ఇక్కడికి పోవడానికి టైం ఎంత పట్టింది? T1 అనుకుందాము. ఓకే. రైట్. సో, ఇక్కడి నుంచి ఇక్కడ పట్టిన టైం ఎంత అనుకుందాము? T2 అనుకుందాము. ఓకేనా? రైట్. సో, ఈ హెచ్‌కి, T1కి, T2కి మధ్యలో ఉన్న రిలేషన్‌షిప్ ఏంటంటే స్మాల్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ జీ T1, T2 నాన్న. ఓకేనా? T1, T2. ఓకే. సో, ఈ ఫార్ములా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే. చలో. సో, ఇదైతే మీకు గుర్తుంటది కదా! సో, సేమ్ మనకు మోషన్ అండర్ గ్రావిటీలో ఏదైతే వచ్చిందో ఇక్కడ కూడా సేమ్ అదే ఫార్ములా వచ్చింది మనకు. సరేనా? రైట్. గుర్తుపెట్టుకోండి ఫార్ములా అయితే. ఓకే. నాకు చెప్పండి ఇక్కడ నుంచి ఇక్కడికి టైం T1 కదా!
మరి ఇక్కడ నుంచి ఇక్కడికి టైం ఎంత ఉంటది? అది కూడా T1 ఉంటది. అంతేనా? కదా! ఈ నుంచి లీడ్‌కి పోవడానికి ఎంత టైం పట్టిందో, ఈ నుంచి లీడ్‌కి పోవడానికి కూడా సేమ్ అంతే టైం పడతది. అవునా కాదా? సో, ఇప్పుడు నాకు చెప్పండి T1 ప్లస్ T2 వాల్యూ ఏమొస్తది నాకు? 2u sin θ/c కదా! ఒక్క నిమిషం ఆగండి. మంచిగా రాస్తాను. T1 ప్లస్ T2 ఏమైతది నాన్న? 2u sin θ/g అయితది. అంతేనా కదా? రైట్. సో, మొత్తానికైతే ఈ ఫార్ములా కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే. రైట్. సో, ఇది అయితే క్లియర్ అయిపోయింది. అవునా? యెస్. సో, ఒక్క నిమిషము దీని కలర్స్ చేంజ్ చేస్తాను. కలర్ చేంజ్ చేస్తాను. ఒక్క నిమిషము. కలర్ ఆహ్, వైట్ కలర్‌లో పెడతాను. సో, దీని యొక్క కలర్ కూడా చేంజ్ చేద్దామా? వైట్ కలర్‌లో పెడతాను. ఓకేనా? రైట్. సో, ఈ 2 ఫార్ములాలైతే మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలన్న. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాము. హైట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ x1 అండ్ x2 నాన్న. ఓకే. ఇక్కడ x1 అండ్ x2 ఇంతకుముందు డయాగ్రామ్‌లో చూపెట్టిన గుర్తుందా? రైట్. సో, కొంచెం దీన్ని సైజ్‌ని పెద్దగా చేద్దామంటారా? కొంచెం. సో, ఇప్పుడు దీని సైజ్ అయితే పెద్దగా చేస్తున్నాను. సో, ప్రొజెక్టైల్ అయితే ఏస్తున్నాను ఇక్కడ నేను. ఓకే. రైట్. సో, ఈ హైట్ వచ్చేసి క్యాపిటల్ H కదా బేటా? అవును. ఇప్పుడు ఈ హైట్ వచ్చేసి స్మాల్ h నాన్న. ఓకేనా? రైట్. సో, ఇక్కడి నుంచి ఇక్కడికి పట్టిన డిస్టెన్స్ ఎంత? ఇక్కడ నుంచి ఇక్కడి వరకు x1 అన్నమాట. సో, ఈ డిస్టెన్స్ ఏంటి అనంటే x2 అన్నమాట. ఓకేనా? అయితే మీరిక్కడ రేంజ్ కనుక్కోవాలి. రేంజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ x1 అండ్ x2. ఓకే. రైట్. రేంజ్ గాని లేదా సరే రేంజే కనుక్కోండి ఫస్ట్. రేంజ్ ఫార్మ్ ఏంటన్నా ఈ నుంచి ఈడ వరకు రేంజ్ అంటాం కదా! సో, ఏమొస్తది? x1 ప్లస్ x2 వస్తది కదా! మరి క్వెషన్‌లో x1 ఇస్తాడు, x2 ఇస్తాడు. హైట్ కనుక్కోండి అంటాడు. ఓకేనా? స్మాల్ h వాల్యూ కనుక్కోండి అంటున్నాను. ఓకే. సో, దానికి సంబంధించిన ఫార్మ్ ఏంటంటే టాన్ థీటా ఓకే. ఇన్ బ్రాకెట్ x1, x2 బై x1 ప్లస్ x2 అన్నమాట. ఓకేనా? అర్థమైందా బేటా? ఇదైతే తెలుసు కదా నాకు. ఓకే. థీటా వాల్యూ అయితే ఎట్లన్నా ఇస్తాడు మీకు కదా! అవునా? ఇగో x1 ఇస్తాడు, x2 ఇస్తాడు, థీటా ఇస్తాడు. హెచ్ వాల్యూ కనుక్కోండి అని అంటున్నాను. ఓకే. రైట్. సో, ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ అనేది వచ్చేస్తది. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాము. హైట్ అండ్ రేంజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏ అండ్ బి. ఓకే. సో, మనకు ప్రొజెక్టైల్ ఈక్వేషన్ అయితే తెలుసు. ఏందది? ఏఎక్స్ మైనస్ బిఎక్స్ స్క్వేర్. అంతేనా? కరెక్టే కదా! ఇప్పుడు ఏ అంటే ఏంది ఈడ? సార్ ఏ అంటే టాన్ థీటా కదా! సో, బి అంటే ఏంటి? ఆల్రెడీ చెప్పినా నేను. ఏందది? g/2 యూ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా కదా! రైట్. సో, ఇప్పుడు మీకొక ఎగ్జాంపుల్ హ్మ్. సరే రేంజ్ ఇంకా హైట్ అండ్ రేంజ్ ఏబీలో అన్నాడు కాబట్టి డైరెక్ట్ ఇది గుర్తుపెట్టుకోండి. h ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ బై 4బి నాన్న. ఓకేనా? రేంజ్ ఫార్ములా ఏమొస్తదంటే ఏ బై బి వస్తది బేటా. ఓకే. అర్థమైందా? ఈ 2 ఫార్ములాలు మాత్రం ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే. సో, దీనికి సంబంధించిన క్వెషన్ కూడా వస్తాయి. సాల్వ్ చేయాలి. ఒక ఎగ్జాంపుల్ ఇయ్యాలా? సో, y ఈజ్ ఈక్వల్ టు 2x మైనస్ 3x స్క్వేర్ నాన్న. ఓకే. దీని యొక్క రేంజ్ ఎంత కనుక్కోండి. ఇదొక ప్రొజెక్టైల్ ఈక్వేషను. ఓకే. రేంజ్ ఏంది? ఏ బై బి కదా! ఏ బై బి అంటే 2/3 మీటర్స్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్ నాన్న. ఓకే. అంతే ట్రిక్ తోటి పని అయిపోయింది. మొత్తం ఏం సాల్వ్ చేసే అవసరం లేదు నాన్న. ఓకే. అర్థమైందా? హైట్ ఏంటి కనుక్కోండి అనంటే ఏ స్క్వేర్ బై 4బి కదా! ఏ అంటే 2 అంటే 2 స్క్వేర్ బై 4 ఇంటూ బి వాల్యూ ఏంది? 3 కదా! ఏమొచ్చింది? ఈ4 పోయింది. అంటే మొత్తానికి ఏమొచ్చింది? 1/3 మీటర్స్ వచ్చిందన్నమాట. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాము. ప్రొజెక్టైల్ మోషన్‌లో సంబంధించిన అన్ని ఫార్ములాలు ఇక్కడ ఉన్నాయి చూడండి. టైమ్ ఆఫ్ అసెంట్ యూ సైన్ థీటా బై జే. స్మాల్ h హాఫ్ జీ టీ1 టీ2 కదా! టైమ్ ఆఫ్ డిసెంట్ యూ సైన్ థీటా బై జే. టీ1 ప్లస్ టీ2 అయితే ఏమైతది? 2 సైన్ థీటా బై జే అయితది కదా! సో, టైమ్ ఆఫ్ ఫ్లైట్ 2 సైన్ థీటా బై జే. రేంజ్ ఏంటి? యూ స్క్వేర్ సైన్ 2 థీటా బై జే కదా! మాక్సిమం ఎప్పుడొస్తది? 45 డిగ్రీస్ దగ్గర. మాక్సిమం హైట్ ఏంటి? యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా బై 2జీ. h/r ఈజ్ ఈక్వల్ టు 1/4 టాన్ థీటా కదా! హైట్‌కి, రేంజ్‌కి మధ్యలో ఉన్న రిలేషన్‌షిప్.
ఈక్వేషన్ ఆఫ్ ప్రొజెక్టైల్ ఏంటి? y ఈక్వల్ టు ax మైనస్ bx స్క్వేర్. a అంటే tan θ, b అంటే g బై 2u స్క్వేర్ cos స్క్వేర్ θ. అవునా? రేంజ్ ఏంటి? ఇప్పుడు చెప్పిన a బై b. మాక్సిమం హైట్ ఏంటి? a స్క్వేర్ బై 4b. స్మాల్ h వాల్యూ అనుకోవడానికి కోసము x1 అండ్ x2 టర్మ్ లో కదా, tan θ ఇన్ బ్రాకెట్ x1 x2 బై x1 ప్లస్ x2 నాన్న. ఓకే, ఇప్పుడు ఇప్పుడు ఇఫ్ రేంజ్ సేమ్ ఓకే. సో రెండు రాయిలను వేసిన నాన్న. ఓకే, ఒకటేమో θ1 యాంగిల్ తోటి వేసిన, ఇంకోటేమో θ2 యాంగిల్ తో వేసిన. ఓకే, θ1 యాంగిల్ తో వేసినప్పుడు h1 అనే హైట్ పోయింది, θ2 వేసినప్పుడు h2 అనే హైట్ తో పోయింది, కానీ రేంజ్ మాత్రం సేమే. ఓకే, ఈ రేంజ్ సేమ్ అనేది రెండు యాంగిల్ దగ్గర ఏ యాంగిల్ దగ్గర పాసిబిలిటీ అవుతుంది అంటే, ఒక యాంగిల్ θ అయి ఉండాలి, ఇంకోటేమో 90 మైనస్ θ అయి ఉండాలి. ఓకే, లేదా ఒక యాంగిల్ 45 ప్లస్ θ అయి ఉండాలి, ఇంకోటేమో 45 మైనస్ θ అయి ఉండాలి. అయితేనే రేంజ్ అనేది సేమ్ వస్తుంది, మిగతా కండిషన్ లో అయితే రాదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, అయితే ఇక్కడ డైరెక్ట్ ఫార్ములాస్ అన్న. ఓకే, డైరెక్ట్ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతాడు. ఓకే, సో T1/T2 ఏంటి? ఇక్కడ T1 T2 లేదంటే టైమ్ ఆఫ్ ఫ్లైట్స్ ఆఫ్ ఫస్ట్ అండ్ సెకండ్ బాడీ అనమాట. ఫస్ట్ బాడీది టైమ్ ఆఫ్ ఫ్లైట్ T1, సెకండ్ బాడీది టైమ్ ఆఫ్ ఫ్లైట్ T2 అనమాట. T1/T2 ఏమవుతుంది? tan θ. H1/H2 ఏమవుతుంది? tan స్క్వేర్ θ అవుతుంది. H1 into H2 r స్క్వేర్ బై 16. T1 into T2 2r/j. r ఈక్వల్ టు 4 into అండర్ రూట్ ఆఫ్ H1 H2 అన్న. ఓకే, ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి, ఎవరు ఏం చేయలేరు హెల్ప్. ఓకే, డైరెక్ట్ క్వశ్చన్ వస్తుంది. ఓకే, ఫార్ములా బేస్డ్. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, టైం వెన్ యాంగిల్ బిట్వీన్ V1 అండ్ V2 ఈస్ θ నాన్న. ఓకే, సో ఇది చూడండి, ఒక బిల్డింగ్ నుంచి వెళ్ళి రెండు రాయిలను వేసినాను నాన్న. ఓకే, ఒకటేమో ఇటు వేస్తున్నాను, ఒకటేమో ఇటు వదిలినాను, ఇంకోటేమో ఇటు వదిలినాను. ఓకే, ఇటు వదిలేటప్పుడు U1 తో వదిలినాను, ఇటు వదిలేటప్పుడు U2 తోటి వదిలినాను నాన్న. ఓకే, సో ఇట్లా పోతుంది కదా. కొంచెంసేపటికి దీని యొక్క వెలాసిటీ ఏమవుతుంది? V2 అవుతుంది. కొంచెంసేపటికి దీని యొక్క వెలాసిటీ ఏమవుతుంది? V1 అవుతుంది. అంతేనా? రైట్. అయితే ఇప్పుడు క్వశ్చన్లో ఏం అడుగుతున్నానంటే, సో వీటి మధ్యలో యాంగిల్ V1 కి ఇంకా V2 కి మధ్యలో యాంగిల్ θ ఉన్నప్పుడు టైం ఎంత పట్టింది అంటే θ వాల్యూ ఎంతో కొంత ఇస్తాడు అనమాట. ఓకే, సో వీటి యొక్క ఫైనల్ వెలాసిటీస్ మధ్యలో ఉన్న యాంగిల్ θ అంటే ఒక రెండు రాయిలను ఆపోజిట్ డైరెక్షన్ లో వదిలినాం అనమాట. ఓకే, ఒకే టైంలో. అయితే వీటి మధ్యలో ఉన్న ఫైనల్ వెలాసిటీస్ యొక్క యాంగిల్ 60 డిగ్రీస్ అయినప్పుడు టైం ఎంత పట్టింది అని చెప్పేసి క్వశ్చన్లో అడుగుతున్నాను. సాల్వ్ చేయడానికి చాలా టైం పడుతుంది. ఓకే, ఇగో ఇది ట్రిక్ అయితే ఉన్నది, గుర్తుపెట్టుకోండి నాన్న. ఓకేనా? రైట్. సో వీటి మధ్యలో 60 డిగ్రీస్ ఉన్నప్పుడు టైం ఎంత పడుతుంది, 90 డిగ్రీస్ ఉన్నప్పుడు టైం ఎంత పడుతుంది అని చెప్పేసి ఇట్లా క్వశ్చన్లో అడుగుతాడు. ఓకే, ఇగో ఇది ట్రిక్. రూట్ U1 U2 బై J ఇంటూ కాట్ θ బై 2. ఓకే, ఇప్పుడు టోటల్ డిస్టెన్స్ ఎంత? ఓకే, టోటల్ డిస్టెన్స్ అంటే ఇది నాన్న, ఇది. ఓకే, సో ఇది x1 అనుకుందాం, ఇది x2 అనుకుందామా? మీ ఇష్టం. ఒక నిమిషం ఇక్కడ రాస్తాను. సో ఇది వచ్చేసి x1 అనుకుందాము, ఇది వచ్చేసి x2 అని చెప్పేసి అనుకుందాము. ఓకే, సో x1 ప్లస్ x2 టోటల్ డిస్టెన్స్ x1 ప్లస్ x2 కదా. సో దాన్ని సాల్వ్ చేస్తే ఏమొస్తుంది అంటే ఇది వస్తుంది అన్న, గుర్తుపెట్టుకోండి, పని అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. టైమ్ వెన్ యాంగిల్ బిట్వీన్ S1 అండ్ S2 ఈస్ θ. ఓకే, సేమ్ ఒకటే బిల్డింగ్ పై నుంచి ఇటు U1 తోటి ఇటు U2 తోటి వదిలిపెట్టేసినాం ఇంతకుముందు సేమ్ కండిషన్. కానీ ఇప్పుడు ఏంటంటే వీటి మధ్యలో ఉన్న యాంగిల్ ఇప్పుడు S1 కి S2 కి మధ్యలో ఉన్న యాంగిల్ θ ఉన్నప్పుడు ఓకే ఇట్లా వస్తుంది, అది డిస్ప్లేస్మెంట్స్ ఇవి. ఓకే, ఇది కాదు యాంగిల్. ఓకే, ఇదేమో ఫస్ట్ కేసులో, ఇదేమో సెకండ్ కేసులో అనమాట. ఓకే, టైం వెన్ యాంగిల్ బిట్వీన్ S1 అండ్ S2 ఈస్ θ అనమాట. ఓకేనా? రైట్ బెటర్. సో వీటి మధ్యలో ఉన్న డిస్ప్లేస్మెంట్స్ ఇక మొత్తానికైతే. ఓకేనా? రైట్. సో ఏమొస్తుంది? టోటల్ డిస్టెన్స్ U1 ప్లస్ U2 ఏం లేదన్నా అది దానికి దీనికి సేమ్ మొత్తము, జస్ట్ ఒక 2 అనేది ఎక్స్ట్రా వస్తుంది. ఓకేనా? 2 అనేది ఒక ఎక్స్ట్రా వస్తుంది. ఓకే, S1 కి S2 కి మధ్యలో ఉన్న యాంగిల్ θ ఇస్తే ఎంత టైంలో ఒక 60 డిగ్రీస్ అయింది అని అంటే ముందర 2 పెట్టండి. వెలాసిటీస్ మధ్యలో అడిగితే 2 తీసేసేయండి, అంతే, ఇంకేం లేదు. ఓకేనా? అర్థమైందా బేటా? ఓకే, ఎస్. ఇప్పుడు ఫైండ్ ఎట్ వాట్ టైమ్ ఇనిషియల్ అండ్ ఫైనల్ వెలాసిటీస్ ఆర్ పర్పెండిక్యులర్ ఇన్ ప్రొజెక్టైల్.
ప్రొజెక్టైల్‌లో ఒక వెలాసిటీ, ఇనీషియల్ వెలాసిటీ ఇదే కదా! ఇటు సైడ్ పోతున్నది. కొంచెంసేపటికి ఫైనల్ వెలాసిటీ ఇటు సైడ్ వచ్చింది కదా! ఇనీషియల్ వెలాసిటీ, ఫైనల్ వెలాసిటీ ఎప్పుడు పర్పెండిక్యులర్‌గా వస్తాయి అని చెప్పేసి ఎగ్జామ్‌లో అడుగుతున్నాను. ఓకే. ఇగో ఈ టైమ్‌లో అవి పర్పెండిక్యులర్‌లో వస్తాయి గుర్తుపెట్టుకోండి. u/g sin θ నాన్న. ఓకే. సో, ఇట్లా పర్పెండిక్యులర్‌గా ఉన్నప్పుడు దీని యొక్క ఫైనల్ వెలాసిటీ ఎంతుంటది అక్కడ అంటే u cot θ ఉంటది. గుర్తుపెట్టుకోండి. జస్ట్ గుర్తుపెట్టుకోండి. డైరెక్ట్ క్వెషన్ అన్నమాట. ఓకేనా? రైట్ బేటా. సో, ఇఫ్ theta is greater than or equal to 45 degrees, then maximum angle of deviation ఎంత ఉంటదంటే 2 theta ఉంటది నాన్న. ఓకే. ఎంత ఉంటది? 2 theta ఉంటది. గుర్తుపెట్టుకోండి. మాక్సిమం యాంగిల్ ఆఫ్ డీవియేషన్. ఇన్ కేస్ మీరు గనుక 30 డిగ్రీస్‌తో ఏస్తే యాంగిల్ ఆఫ్ డీవియేషన్ ఎంత అయితది? 2 theta అంటే 60 డిగ్రీస్ అన్నమాట. అక్కడ పర్పెండిక్యులర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? లేవు. అవునా? ఇనీషియల్ వెలాసిటీ, ఫైనల్ వెలాసిటీ పర్పెండిక్యులర్‌గా ఉండాలి అనంటే ఖచ్చితంగా మీరు 45 డిగ్రీస్‌తో అన్నా యేసుండాలి కదా! ఎందుకంటే మాక్సిమం యాంగిల్ ఆఫ్ డీవియేషన్ 2 θ అయితుంది. అవునా? 30 డిగ్రీస్‌లో పర్పెండిక్యులర్ అయితదనంటే కాదు. అర్థమైందా బేటా? ద మాక్సిమం యాంగిల్ ఆఫ్ డీవియేషన్ ఎంత? 60 అయితదన్నట్టు. ఇనీషియల్ వెలాసిటీకి, ఫైనల్ వెలాసిటీకి 60 ఉంటది. అర్థమైందా బేటా? చలో. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాము. సో, 2 బాడీస్ ఆర్ projected horizontally in opposite direction with velocities u1 and u2 from the top of a building. ఇప్పుడు చేసిన క్వశ్చనే కదా! అవునా? రైట్ బేటా. సో, ఇది బిల్డింగ్. సో, ఇక్కడ నుంచి వెళ్తే బాల్ అయితే వదులుతున్నాం. ఇది u1 ఇక్కడ ఇంకొక బాల్ u2 తోటి. ఓకే. ఇఫ్ their velocities become perpendicular to each other after falling through a distance of h. ఓకే. సో, h అనే డిస్టెన్స్ ట్రావెల్ చేసిన తర్వాత వీటి యొక్క ఫైనల్ వెలాసిటీస్ ఏమైనాయి? ఓకే. వీటి యొక్క ఫైనల్ వెలాసిటీస్ ఏమైనాయి? పర్పెండిక్యులర్‌గా ఉన్నాయన్నమాట. ఓకేనా? ఇది ఇది V2 కదా! ఇది V2, ఇది V1 ఓకే. సో, మొత్తానికైతే డయాగ్రామ్ ఇంతే వస్తది కదా! అవునా? కొంచెం మంచిగా ఏసుకోండి మీరే. రైట్ బేటా. సో, టైమ్ ఎంత పడతది? ఫార్ములా ఏంది నాన్న చెప్పిన ఆల్రెడీ. u1 u2 బై g ఇంటూ కాట్ θ/2 కదా! θ వాల్యూ ఎంత? 90/2 అవునా? 45 అయితే వచ్చింది కదా! సో, మొత్తానికి ఏమొచ్చిందన్న రూట్ u1 u2 బై g కాస్ 45 ఎంత? 1 కదా! సో, టైమ్ అయితే ఇదొచ్చింది. అంతేనా కాదా? రైట్. సో, ఇప్పుడు ఏమడుగుతున్నాడు? ఓకే. సో, ఈ h అనే హైట్‌లో కదా! అవునా? రైట్. సో, ఇది h అనే హైట్ అయితే ఇచ్చిండు. అవునా? రైట్. సో, h అనే హైట్ అనేది మనం కనుక్కోవాలి కదా! సో, s ut ప్లస్ హాఫ్ at స్క్వేర్ యూజ్ చేస్తాను. s ut ప్లస్ హాఫ్ at స్క్వేర్ నాన్న. ఓకే. ఇనీషియల్ వెలాసిటీ, ఇనీషియల్ వెలాసిటీ ఏంది నాన్న? ఇనీషియల్ వెలాసిటీ అయితే ఇనీషియల్‌గా ఓకే. అప్‌వర్డ్స్ వై యాక్సిస్‌లో చూద్దాము. ఓకేనా? వై యాక్సిస్‌లో. వై యాక్సిస్‌లో వెలాసిటీస్ ఏమైనా ఉన్నాయి? ఏం లేవు కదా! డిస్ప్లేస్‌మెంట్ ఎంతొచ్చింది? కిందికి పోయింది కాబట్టి -h. ఇనీషియల్ వెలాసిటీ 0 మైనస్ హాఫ్ g టీ స్క్వేర్. టీ స్క్వేర్ అంటే ఇదే కదా! u1 u2 బై g స్క్వేర్ వస్తది కదా! సో, ఫైనల్ ఏమొచ్చిందన్న? మైనస్ మైనస్ అయితే పోయింది. సో, h ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది బేటా? ఆహ్, ఇలా జీ ఒకటి పోయింది కదా! అంటే మొత్తానికి సాల్వ్ చేస్తే u1 u2 బై 2g వచ్చింది కదా! u1 u2 బై 2g. సో, ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్న. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ క్వెషన్ చూద్దాము. ఇనీషియల్ వెలాసిటీ ఇచ్చిండు, θ వాల్యూ ఇచ్చిండు, టైమ్ ఇచ్చిండు, ఫైండ్ డిస్ప్లేస్‌మెంట్ అంట. ఓకే. రైట్. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము టైమ్ ఆఫ్ ఫ్లైట్ కనుక్కుందాము. ఓకేనా? అంటే 2 సెకండ్‌లో అది ఎక్కడున్నదో మనం అందాజా ఏస్తే మనం సాల్వ్ చేయొచ్చు. ఓకే. టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఫార్ములా ఏంటి? 2u sin θ బై g కదా! రైట్. సో, 2 ఇంటూ 10 ఇంటూ sin 30 1/2 g వాల్యూ 10 తీసుకుంటున్నాను. యాక్చువల్లీ ఇట్ ఈస్ 9.8 కదా! సో, మొత్తానికి ఏమొచ్చిందన్న? ఇది 1 సెకండ్‌లో అయితే కింద పడిపోయింది. ప్రొజెక్టైల్ మోషన్ అన్నమాట. ఇక్కడ డిస్ప్లేస్‌మెంట్ అడుగుతున్నారు కాబట్టి సో, ఇట్ ఈస్ నాట్ ఏ ప్రొజెక్టైల్ మోషన్. అంతేనా? అవునా కాదా? సో, ఇట్ ఈస్ ప్రొజెక్టైల్ మోషన్. ఇట్ ఈస్ మూవింగ్ ఇన్ ఎ స్ట్రెయిట్ లైన్. ఇట్ ఈస్ మూవింగ్ ఇన్ ఏ స్ట్రెయిట్ లైన్ కదా! సో, వెలాసిటీ ఫార్ములా ఏంటి? డిస్ప్లేస్‌మెంట్ అపాన్ టైమ్ కదా! సో, డిస్ప్లేస్‌మెంట్ ఈస్ ఈక్వల్ టు వెలాసిటీ ఇంటూ టైమ్. వెలాసిటీ ఎంత ఇచ్చిండు? 10 టైమ్ ఎంత? 2 సో, ఎంతొచ్చింది? 20 మీటర్స్ అన్నమాట. ఓకేనా? దీని యొక్క డిస్ప్లేస్‌మెంట్ ఎంత బేటా? 20 మీటర్స్ అన్నట్టు. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ క్వెషన్ చూద్దాము. ఇనీషియల్ వెలాసిటీ ఇంత ఇచ్చిండు. θ ఇచ్చిండు. 0.2 సెకండ్ దగ్గర డిస్ప్లేస్‌మెంట్ ఎంత కనుక్కోవాలి. ఓకేనా?
రైట్ బేటా. సో, ఇప్పుడు చూడండి. సో, ఇంతకు ముందు క్వెషనే కదా! సో, టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఏమొచ్చింది మనకు? ఎంతొచ్చిందన్న? 2 సెకండ్స్ వచ్చింది కదా! సో, 2 యూ సైన్ థీటా బై జీ కదా! జీ వాల్యూ ఎంత? 10 ఇది పోయింది కదా! సో, 1 సెకండ్ వచ్చింది కదా! ఇంతకుముందు క్వెషన్‌లో కూడా 1 సెకండే కదా! సేమ్ క్వెషన్ ఉన్నది. సేమ్ క్వెషనే కదా! 1 సెకండ్ అయితే వచ్చింది. అవునా? రైట్ బేటా. అయితే ఇప్పుడు చూడండి. అంటే ఇది 1 సెకండ్‌లో కింద పడిపోయింది అనంటే 0.5 సెకండ్స్‌లో ఇది ఇక్కడ చేరుకున్నది. అంటే టైమ్ ఆఫ్ అసెంట్ 0.5 కదా! రైట్. సో, టైమ్ ఆఫ్ డిసెంట్ కూడా ఎంతుంటది? 0.5 సెకండ్సే ఉంటది. అంతే కదా బేటా? రైట్. సో, ఇప్పుడు 0.2 సెకండ్ అంటే ఇక్కడ, ఇక్కడ కదా! అంతేనా? అవునా? ఇది 0.2 సెకండ్స్ కదా బేటా! యెస్. సో, ఇది 0.2 సెకండ్. అంటే ఈ నుంచి లీడ్‌కెంత? 0.3 అయితది కదా! మొత్తం కలిపితే 0.5 కదా బేటా! అవునా? ఈ నుంచి లీడ్‌కి పోవడానికి 0.3 మళ్ళీ ఈ నుంచి లీడ్‌కి రావడానికి సేమ్ అదే హైట్‌కి రావడానికి మళ్ళా 0.3 అయితది. అంతేనా? కరెక్టే. అవునా? ఇప్పుడు నాకు చెప్పండి. ఈ నుంచి లీడ్‌కి పోవడానికి 0.2 మళ్ళీ సేమ్ అదే హైట్ నుంచి కిందకి రావడానికి మళ్ళా 0.2 అన్నమాట. అంతేనా కాదా? కరెక్టేనా? రైట్ బేటా. సో, ఇదేంది? హెచ్ కదా! అవునా? అర్థమైందా? హ్మ్. ఇన్ కేస్ హెచ్ కాలిక్యులేట్ చేయండి అంటే కూడా కాలిక్యులేట్ చేయొచ్చు కదా! సో, ఈడ టీ1 వాల్యూ ఎంతనా? టీ1 వాల్యూ ఈ నుంచి లీడ్‌కి 0.2 కదా! టీ2 వాల్యూ ఏమైతది నాన్న? ఈ నుంచి లీడ్ వరకు టీ2 వాల్యూ. అవునా? ఈ నుంచి లీడ్‌కెంత? 0.5 అంటే ప్లస్ 0.3 యాడ్ చేయాలన్నాడు. అంటే 0.8 కదా! ఈ నుంచి లీడ్‌కి 0.8 ఏనా? ఈ నుంచి లీడ్‌కి 0.5 ఇది 0.3 అంటే 0.8 అన్నమాట. అంతేనా? హైట్ కాలిక్యులేట్ చేయండి అనంటే హాఫ్ జీ టీ1 టీ2 టీ1 టీ2 అంతేనా? ఇది పోయింది. ఇది పోయింది. ఎంతొచ్చిందా? 0.8 మీటర్స్ వచ్చిందన్నమాట. ఓకే. ఇన్ కేస్ కనుక్కోండి అంటే కనుక్కోండి. అంతే. ఓకే. ఏం కనుక్కోవాలి? డిస్‌ప్లేస్‌మెంట్ కనుక్కోవాలి కదా! ఇది చూడన్నా డిస్‌ప్లేస్‌మెంట్ అంటే ఏంటి? ఇదే కదా! మంచిగా చూడండి. సో, ఇదొచ్చేసి హెచ్, ఇదొచ్చేసి ఎక్స్, ఇదొచ్చేసి డిస్‌ప్లేస్‌మెంట్. ఇదే కదా మనం కనుక్కోవాల్సింది ఇప్పుడు. అవునా? హైట్ కనుక్కోండి అంటే 0.8 కదా! ఎక్స్ వాల్యూ ఇప్పుడు కనుక్కుందాం. ఓకే. చలో. సో, నాకిప్పుడు చెప్పండి. ఈ యాంగిల్ ఎంత ఇచ్చిండన్న 30 డిగ్రీ కదా! సో, ఇక్కడున్న వెలాసిటీ ఏమొస్తది? 10 కాస్ 30 డిగ్రీ కదా! సో, 10 ఇంటూ కాస్ 30 ఎంత? √3/2 2 ఫైవ్సా కదా! సో, ఎంతొచ్చిందన్న? 5√3 వచ్చింది. అవునా? రైట్. ఇప్పుడు డిస్‌ప్లేస్‌మెంట్ కనుక్కుందాం. ఈ ఎక్స్ వాల్యూ కనుక్కుందాం. ఓకే. రైట్. సో, హారిజాంటల్ వెలాసిటీ ఏంటి? 5√3 అయితే వచ్చింది కదా! సో, వెలాసిటీ అలాంగ్ ఎక్స్ యాక్సిస్ ఎంతొచ్చింది? 5√3 వచ్చింది. ఇప్పుడు మనం డిస్‌ప్లేస్‌మెంట్ కనుక్కోవాలి. వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు డిస్‌ప్లేస్‌మెంట్ అపాన్ టైమ్ అంతేనా? సో, డిస్‌ప్లేస్‌మెంట్ ఈక్వల్ టు వెలాసిటీ ఇంటూ టైమ్ అంతేనా? వెలాసిటీ ఎంత? 5√3 ఓకే. ఈ నుంచి లీడ్‌కి పోవడానికి టైమ్ ఎంత పట్టిందన్న? 0.2 అంటే 2/10 అంతేనా కదా! సో, 5 2 జా 10 ఇది పోయింది. మొత్తానికి ఏమొచ్చిందన్న? √3 వచ్చింది కదా! ఎక్స్ వాల్యూ. అవునా? చాలు. సో, మొత్తానికైతే ఇది ఇక్కడ వరకైతే క్లియర్ అయిపోయింది. అవునా? ఇప్పుడు డిస్‌ప్లేస్‌మెంట్ కనుక్కుందాం. ఇదెంత? 0.8 ఇదెంత? √3 అన్నమాట. అంతేనా? ఈ 0.8ని ఇగో ఇట్లా రాసుకోవచ్చా నాకు చెప్పండి? ఇగో 8/10 2 4 జా 2 5 జా కదా! సో, 4/5 అని రాస్తా. ఓకే. 0.8 కూడా రాసుకోవచ్చు. 4/5 కూడా రాసుకోవచ్చు కదా! రైట్ బ్రదర్. ఎందుకంటే ఇప్పుడు ఇది వెక్టార్‌లో రాసినామనుకోండి ఈజీ అయితదన్నట్టు అంతే. ఓకే. ఎక్స్ యాక్సిస్‌లో √3 కదా! ఆ! ఐ క్యాప్ ప్లస్ వై యాక్సిస్‌లో 4/5 జే క్యాప్ అన్నమాట. ఓకే. సో, దీని యొక్క మాగ్నిట్యూడ్ చేస్తే ఏదైతే ఆన్సర్ వస్తదో అదే ఫైనల్ ఆన్సర్ నాకు. ఓకేనా? క్లియర్‌గా అర్థమైందా? ఇప్పుడు నెక్స్ట్ క్వెషన్ చూద్దాము. u = 20, θ = 30, టైమ్ = 0.2 ఫైండ్ వెలాసిటీ అనంట. ఓకే. అక్కడ వెలాసిటీ ఎంతుందో మనం కనుక్కోవాలి మనం. ఓకే. కనుక్కుందామా? హ్మ్. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఎంత? 2u sin θ/g కదా! 2 ఇంటూ 20 ఇంటూ sin 30 1/2 జీ వాల్యూ 10 కదా! సో, ఇటు పోయింది. ఇది పోయింది కదా! అవునా? సో, మొత్తానికి ఎంత వచ్చింది? 2 సెకండ్స్ వచ్చింది. అంతేనా? అవునా కదా! చలో బేటా. సో, డయాగ్రామ్‌లో మీరు వేసి చూసుకుంటే ఎట్లొస్తది? ఓకే. చూడండి. సో, 0.2 అన్నాడు కాబట్టి ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక సెకండ్ పట్టింది. అవునా? ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక సెకండ్ పడతది.
అంతేనా? అవునా కదా? రైట్ బ్రదర్. సో 0.2 అంటే ఈడ ఉంటుంది కదా, 0.2 అంటే 0.2 అంటే ఇక్కడ అవును. అంటే ఈయన వచ్చే లీడ్కి ఎంత 0.8 అవుతుంది కదా, అవునా కదా? సో మళ్ళీ ఈయన వచ్చి లీడ్కి పోవడానికి 0.8, ఈయన వచ్చి లీడ్కి రావడానికి కూడా మళ్ళీ 0.8 కదా, ఈయన వచ్చి లీడ్కి పోవడానికి 0.2, మళ్ళీ ఈయన వచ్చి కిందికి రావడానికి కూడా మళ్ళీ 0.2నే ఉంటుంది కదా, అంతేనా? రైట్ బెటర్. సో T1 T2లో కావాలంటే రాసుకోండి అంటే రాసుకోవచ్చు. ఓకే, ఇది T1, ఇది T2 వాల్యూ ఏమవుతుంది? ఈ నుంచి మీకు 1 అంటే 1.8 అన్నమాట. అంతే కదా, అవునా కదా? ఎస్. సో మొత్తానికైతే ఇదైతే మీకు క్లియర్ అయిపోయింది. అవును, ఇప్పుడు సాల్వ్ చేద్దాం మనము. వెలాసిటీలు కనుక్కోవాలి కదా, అవును. సో ఇప్పుడు పైకి పోయే వెలాసిటీ ఎంత? ఓకే, నాకు ఇప్పుడు చెప్పండి. ఇదేంది? యూ కాస్ట్ ఇట కదా, సో 20 కాస్ 30 డిగ్రీ ఎంత వస్తుంది? కాస్ 30 ఎంత? √3/2 ఎంత వచ్చింది? 10 √3 వచ్చింది కదా. సో హరిజాంటల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ ఆల్వేస్ రిమైన్స్ కాన్స్టెంట్, అంతే కదా బెట, అవును. ఇక్కడ ఎంత 20 సైన్ 30 ఎంత వస్తుంది 10 వస్తుంది కదా, 20 సైన్ 30 అంటే, అవునా కదా? రైట్. సో ఇది 10 వచ్చింది, అవును. సో ఇప్పుడు వెలాసిటీ, ఇనిషియల్ వెలాసిటీ కదా, ఫైనల్ వెలాసిటీ ఎలా ఎక్స్ యాక్సిస్ ఏమొస్తుంది సార్? ఎక్స్ యాక్సిస్ లో వెలాసిటీ ఎప్పుడు కూడా కాన్స్టెంట్ కదా, ఇదైతే గ్యారంటీ సార్. 10√3 కన్ఫామ్ ఎక్స్ యాక్సిస్ లో కదా. రైట్, ఇప్పుడు వై యాక్సిస్ లో కనుక్కుందాము ఫైనల్ వెలాసిటీ. ఓకే, వై యాక్సిస్ లో కనుక్కుందాము. v ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ, వై యాక్సిస్ లో వై యాక్సిస్ లో వై యాక్సిస్ లో, ఓకేనా? రైట్. సో ఫైనల్ వెలాసిటీ ఎలా? వై యాక్సిస్ ఇనిషియల్ వెలాసిటీ ఎంత 10 కదా, -10 ఇంటూ టైం ఎంత? 2/10 కదా, ఇది పోయింది. ఎంత వచ్చిందన్న? 8 వచ్చింది కదా ఫైనల్ వెలాసిటీ. సో ఫైనల్లీ వెక్టర్ లో రాసుకోండి ఇక. ఎంత వచ్చింది? 10√3 ప్లస్ 8 జే క్యాప్ వచ్చింది, అంతేనా? 10√3 ప్లస్ 8 జే క్యాప్, అవును. సో దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ చేస్తే మీకేమొస్తుంది? ఇది 300 ప్లస్ 8 అయితే 64 కదా, సో √364, అవునా? √364 ఇస్ ద స్పీడ్ అనమాట, దానికి వెలాసిటీ ఆఫ్టర్ 20 మీటర్ పర్ సెకండ్. వెక్టర్లో రాయిందంటే ఇది. ఓకే, డైరెక్షన్ కనుక్కోండి అని అంటే కనుక్కోవచ్చు కదా, డైరెక్షన్. అవును, డైరెక్షన్ ఏంది నాన్న? tan ఆల్ఫా ఇజ్ ఈక్వల్ టు ఏంది నాన్న? 8/10√3, 4 ఇక్కడ 5 కదా, సో మొత్తానికి 4/5√3 వచ్చింది, అంతేనా? కరెక్టేనా? రైట్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. సో ఇది ఈక్వేషన్ ఆఫ్ ప్రొజెక్టైల్ కదా, ఇది రిప్రజెంట్ ద ఈక్వేషన్ ఆఫ్ ప్రొజెక్టైల్. ఫైండ్ రేంజ్ అండ్ హైట్. సో రేంజ్ ఫార్ములా ఏంది నాన్న? A/B కదా. సో ఇక్కడ ఏ అంటే ఎంత? 5, బి అంటే ఎంత? 10 కదా. సో 5/10 ఎంత నాన్న? 1/2 మీటర్స్. హైట్ ఏంది? A²/4B, అంతేనా? A² 5² ఎంత? 25, బి వాల్యూ 10 కదా, 5 5 ఎంత వచ్చిందా? 5/8 మీటర్స్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. హైట్ ఇచ్చిండు, రేంజ్ ఇచ్చిండు, రైట్ ఎక్స్ ప్రొజెక్టైల్ ఈక్వేషన్ అనుకుందాం. ఓకే, సరే. ప్రొజెక్టైల్ ఈక్వేషన్ ఏంది? ఫార్ములా AX మైనస్ BX² కదా, రైట్. సో ఇక్కడ చూడండి, మనకు హైట్ ఫార్ములా ఏంటి? A²/4B, అంతేనా? సో దీన్ని ఇట్లా రాసుకోవచ్చా? A/4 ఇంటూ A/B రాసుకోవచ్చా? రాసుకోవచ్చు కదా. A/B అంటే ఏంటి? A/B అంటే ఏంటి? రేంజ్ కదా. సో హైట్ ఎంత ఇచ్చిండు? హైట్ 5/2. సో 5/2 ఈజ్ ఈక్వల్ టు A/4 ఇంటూ B వాల్యూ ఎంత ఇచ్చిండు? 10 కదా. సో 5 2 10 కదా, 2 2 ఈ 2 పోయింది. మెల్లగా వేసుకోండి మీరు. ఓకే, ఏ వాల్యూ అయితే 1 వచ్చింది, మెల్లగా వేసుకోండి మీరు. ఓకే, రేంజ్ ఫార్ములా ఏంటి? A/B అన్నమాట. ఏ వాల్యూ 1 వచ్చింది. ఓకే, సో 1/B రేంజ్ ఏమి ఇచ్చిందన్న? 10 ఇచ్చింది కదా. సో 10 ఈక్వల్ టు 1/B. సో B ఈక్వల్ టు ఏమొచ్చింది? 1/10 వచ్చింది, అంతేనా? రైట్. సో ఇప్పుడు నాకు చెప్పండి, ప్రొజెక్టైల్ ఈక్వేషన్ ఏంటి? AX మైనస్ BX² కదా. సో 1 ఇంటూ ఎక్స్ మైనస్ B వాల్యూ 1/10 ఇంటూ X² నాన్న. ఓకే, రైట్. సో మొత్తానికైతే ప్రొజెక్టైల్ ఈక్వేషన్ అయితే వచ్చేసింది, అవునా? రైట్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ ద వెలాసిటీ ఆఫ్ ప్రొజెక్టైల్ ఫ్రమ్ స్టార్టింగ్ పాయింట్ టు రీచ్ మాక్సిమం హైట్. ఓకే, సో ఇది చూడండి.
స్టార్టింగ్ పాయింట్ నుంచి మాక్సిమం హైట్ వరకు మనం ప్రొజెక్టైల్ ఈక్వేషన్ అయితే కనుక్కోవాలి. ఓకే. సో చూడండి, ఇదేంది బేటా హెచ్ కదా. సో ఇదేంది, ఇది సగమే కాబట్టి r/2 కదా. ఇదే మనం కనుక్కోవాలన్నట్టు ఇప్పుడు. ఓకే, అర్థమైందా బేటా? ఓకే, ఫైండ్ ద వెలాసిటీ ఆఫ్ ప్రొజెక్టైల్ ఫ్రమ్ స్టార్టింగ్ పాయింట్ టు రీచ్ మాక్సిమం హైట్. వెలాసిటీ కదా. సో వెలాసిటీ ఏంటి, డిస్ప్లేస్మెంట్ అపాన్ టైం, అంతేనా? అంటే టైం ఏంది నాన్న, ఈ నుంచి వీడికి పోవడానికి టైం ఏంది, టైమ్ ఆఫ్ అసెంట్ కదా. ఈ డిస్ప్లేస్మెంట్ ఏంటి, ఎట్లా అనుకుంటాము, అండర్ రూట్ ఆఫ్ పైథాగరస్ థియరం ద్వారా కదా. h² ప్లస్ r/2 హోల్ స్క్వేర్. టైమ్ ఆఫ్ అసెంట్ ఫార్మ్ ఏంటి, u sin θ బై g కదా. టైమ్ ఆఫ్ అసెంట్ ది కరెక్ట్, u sin θ బై g. ఓకే, సో ఇప్పుడు ఏమొస్తుందన్న వెలాసిటీ చెప్పండి, g పైకి పోయింది కదా. కింద u sin θ, అంతేనా? రైట్ బెటా. సో ఇప్పుడు నాకు చెప్పండి, హైట్ కి రేంజ్ కి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ ఏంటి, లేదా డైరెక్ట్ ఫార్ములా కూడా సబ్స్టిట్యూట్ చేసుకుంటే పెద్ద ప్రాబ్లం ఏం లేదు. సబ్స్టిట్యూట్ చేద్దామా? ఫార్ములా ఏంటి, హైట్ అది u² sin² θ బై 2g కదా. అవునా? రైట్. సో ఒక పని చేద్దాము, అది మొత్తం సాల్వ్ చేసుకుంటా పోతే పెద్ద అవుతుంది. సో h/r ఈజ్ ఈక్వల్ టు ఎంత, 1/4 tan θ కదా, అంతేనా? రైట్ బెటా. సో ఇప్పుడు నాకు చెప్పండి, h ఈజ్ ఈక్వల్ టు r/4 tan θ రాసుకోవచ్చా h ప్లస్ లా, ఇక్కడ రాదు, సబ్స్టిట్యూట్ చేయండి. సో ఏమొస్తుంది బేట, r²/16 tan² θ ప్లస్ r²/4, అంతేనా కదా. అవునా, ఇదే కదా బేట. చలో, సో మల్టీప్లైంగ్ అండ్ డివైడింగ్ బై 4/4 తో చేస్తా. ఓకే, రైట్. సో ఇప్పుడు నాకు చెప్పండి ఏమొస్తుంది, g/u sin θ అండర్ రూట్ ఆఫ్, ఇక్కడ కామన్ ఏంది నా, r² కామన్ కదా, ఇక బయటికి రాసిస్తే ఇది r అయితే పోయింది కదా. సో ఇక్కడ మిగిలింది ఏంది, ఒకటేమో tan² θ కదా. అవునా, ఇంకా ప్లస్ 4 అయితే మిగిలింది, అంతే కదా బేట. అవును, చలో. సో ఇప్పుడు నాకు చెప్పండి, g/u sin θ ఇంటూ రేంజ్ ఫార్మ్ ఏంటి, u² sin 2θ కదా, అంటే దాన్ని 2 sin θ cos θ రాసుకోవచ్చా, 2 sin θ cos θ బై g. అవునా, సో దీన్ని sin² బై cos² రాసుకోవచ్చు కదా, sin² θ బై cos² θ ప్లస్ 4 ఒకటి వచ్చింది, అంతేనా? రైట్ బేటా. ఇప్పుడు చూడండి, కొంచెము మ్యాథమెటికల్ పార్ట్ అయితే ఎక్కువ ఉంది దీనిలో. ఓకే, ఇప్పుడు మనకి క్యాన్సల్ అయితే ఇది ఇది పోయింది కదా, ఇందులో జీజీ కూడా పోయింది కదా, యూ కూడా పోయింది కదా. అవునా, ఏం మిగిలింది, 2u cos θ మిగిలింది కదా, 2u cos θ మిగిలింది కదా. ఈడ ఎల్సిఎం కాస్ స్క్వేర్ వస్తుంది కదా, ఇది ఇటు పంపిస్తే ఏమవుతుందో బయటకు వస్తే ఏమైంది, అది cos θ అయిపోయింది, అంతేనా? అవునా, కరెక్టేనా? ఎస్, కరెక్ట్. అవును, ఇది ఒకటి మనము 16 మర్చిపోయినాం ఇక్కడ. అవునా, ఇక్కడ 16 మర్చిపోయినాం, డివైడెడ్ బై 16 కదా. ఇగో ఇక్కడ డివైడెడ్ బై 16 కదా, ఈ 16 బయటికి పోతే ఏమొస్తుంది, ఇక్కడ 4 వస్తుంది కదా, అంతేనా? జాగ్రత్త వేసుకోండి మీరు. ఓకే, ఇక్కడ 4 ఒకటి వస్తుంది, అవునా, అంతేనా? కరెక్ట్, అంతే. ఉమ్, చలో. సో ఇప్పుడు tan², ఓకే, ఇది చలో కరెక్ట్ ఇష్టం. సో ఇప్పుడు చూడండి, ఇది 2 2 కదా, ఇది ఇదైతే పోయింది కదా, అండర్ రూట్ ఆఫ్ ఇక్కడ ఏమొస్తుంది బేట, ఓకే, sin² θ ప్లస్ 4 cos² θ. అవునా, అవునా కదా, sin² θ ప్లస్ 4 cos² θ, sin² θ ప్లస్ 4 cos² θ, 4 cos² θ కదా. సో ఇక్కడ ఏమొచ్చింది మనకు, u/2 అయితే మిగిలింది కదా బయట. సో ఇక్కడ sin² θ, ఈ 4 cos² θ అని ఇట్లా రాసుకోవచ్చా, 3 cos² θ ప్లస్ cos² θ కదా. ఇగో sin² θ ప్లస్ cos² θ ఏమైతుంది, 1 అవుతుంది కదా. సో ఫైనల్ ఆన్సర్ ఏమొచ్చిందా, u/2 అండర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ 3 cos² θ ఇస్ ద ఫైనల్ ఆన్సర్ నాన్న. ఓకేనా, అర్థమైందా, u/2 అండర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ 3 cos² θ ఇస్ ద ఫైనల్ ఆన్సర్. ఓకే, మెల్లగా క్యాలిక్యులేషన్ చేసుకోండి, మీకే వస్తుంది, టెన్షన్ ఏం పడకండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, హరిజాంటల్ ప్రొజెక్షన్ నాన్న. ఓకే, ఈ హరిజాంటల్ ప్రొజెక్షన్ ఏంటి, మనం బిల్డింగ్ పైన నిలబడి
ఒక రాయిని ముందటైతే ఏస్తున్నాను. ఓకే. అయితే ఈ రాయి అనేది ఓకే. ఎంత టైంలో కింద పడతది. ఓకే. ఇంకా ఎంత దూరం పోయి పడతది. ఎంత దూరం పోయి పడతదంటే దాన్ని రేంజ్ అంటాము. ఓకే. రైట్. ఇప్పుడు ఎంత టైంలో కింద పడుతున్నదంటే అదే టైమ్ ఆఫ్ ఫ్లైట్ అయితది కదా! సో, టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఏంటంటే ఇగో √2h/c గుర్తుపెట్టుకోండి. లేదా ఈక్వేషన్ ఆఫ్ మోషన్ నుంచి సాల్వ్ చేసుకోవచ్చు. టైం పడతది అంతే ఇగ. ఓకే. చలో. సో, ఇది గుర్తుపెట్టుకోండి. హ్మ్. రైట్. సో, రేంజ్ కనుక్కోవడానికి కోసం ఫార్ములా ఏంది నాన్న? వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు డిస్ప్లేస్‌మెంట్ అపాన్ టైమ్. ఇదే కదా డిస్ప్లేస్‌మెంట్ ఎక్స్ యాక్సిస్‌లో కూడా అంతే. ఎక్స్ యాక్సిస్‌లో ఓకే. డిస్ప్లేస్‌మెంట్ ఈక్వల్ టు వెలాసిటీ ఇంటూ టైమ్ కదా! సో, ఎక్స్ అంటే ఏంటి? రేంజ్ అంటే. వెలాసిటీ ఏంది? హారిజాంటల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ ఆల్వేస్ రిమైన్స్ కాన్స్టెంట్. ఓకే. ఈ నుంచి ఈడికి పట్టిన టైం ఏంది? టైమ్ ఆఫ్ ఫ్లైటే. అవునా కదా! ఓకే. డైరెక్ట్ ఫార్ములా గుర్తుపెట్టుకున్నా సరిపోతది నాన్న. ఓకేనా? రైట్. ఇప్పుడు నెక్స్ట్ క్వెషన్ చూద్దాము. సో, ఒక బిల్డింగ్ పైనుంచెల్లి రాయయితే ఏస్తున్నాము. ఇది 20 మీటర్స్. ఇక్కడేంది? టైము, రేంజు, టైమ్ ఆఫ్ ఫ్లైట్ కనుక్కోవాలి. కనుక్కుందాము. టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఫార్ములా ఏంది నాన్న? √2h/g కదా! రైట్. సో, 2 ఇంటూ హైట్ ఎంత? 20. జీ వాల్యూ 10 కదా! సో, ఇది పోయింది. సో, √4 అంటే 2 సెకండ్స్ అయితే పట్టింది కదా! సో, రేంజ్ కనుక్కుందాం. ఓకే. రేంజ్ ఫార్ములా ఏంటి? యూ ఇంటూ టైమ్ ఆఫ్ ఫ్లైట్ కదా! సో, దీనికి వెలాసిటీ ఎంత? 5. టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఎంతొచ్చింది? 2 వచ్చింది. సో, రేంజ్ ఎంత అనాల మొత్తానికైతే 10 మీటర్స్ అవునా? ఫైండ్ వెలాసిటీ వైల్ హిట్టింగ్ ద గ్రౌండ్. ఓకే. సో, ఇప్పుడు పైనుంచెల్లి కింద పడ్డాడానికి కదా! అవునా కాదా? రైట్. సో, వెలాసిటీ వైల్ హిట్టింగ్ ద గ్రౌండ్ అనుకుందాం మనం. ఓకే. రైట్. సో, ఇక్కడ ఇక్కడ కూడా ఉన్నానా? సో, ఇక్కడ ఈ విధంగా వచ్చి పడుతున్నది కాబట్టి దానికి హారిజాంటల్ వెలాసిటీ ఇంకా వర్టికల్లీ డౌన్‌వర్డ్ వెలాసిటీ 2 వెలాసిటీలుంటాయి. అంతేనా? అవునా? ఎక్స్ యాక్సిస్‌లో అయితే ఎప్పుడు కాన్స్టెంట్. ఇదైతే 5 జిందగీ మొత్తం. ఇది టెన్షన్ ఏం లేదు కదా! సో, వీవై వాల్యూ అనుకుంటే పనయిపోయినట్టే కదా! అవునా కదా? హ్మ్. సో, వై యాక్సిస్‌లో మనం కనుక్కుంటే పనయిపోయినట్టే. అంతేనా? చలో. ఇక్కడ రాస్తాను. ఓకే. వై యాక్సిస్‌లో కనుక్కుందాము. ఏ ఫార్ములా యూజ్ చేద్దాం? v u + at వై యాక్సిస్‌ల ఓకే. vy ఇనీషియల్ వెలాసిటీ అలాంగ్ వై యాక్సిస్ పైకి పోతుందా ఏమన్నా? పోతలేదు కదా! ఎట్లైనా రిలీజ్ చేసినట్టే కదా! అవునా? హ్మ్. వెలాసిటీ అయితే ఏం లేదు. సో, మైనస్ జీ ఇంటూ టైమ్ ఎంత పట్టింది? టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఎంతొచ్చింది? 2 వచ్చింది కదా! సో, మొత్తం vy ఎంతొచ్చిందన్న? -20 వచ్చింది కదా! సో, ఇప్పుడు ఇది వెక్టర్‌లో రాయాలనుకుంటే ఎట్లా రాస్తాము? ఎక్స్ యాక్సిస్‌లో ఎంత? ఎక్స్ యాక్సిస్‌లో 5 కదా! 5 ఐ క్యాప్. ఓకే. కిందికి పోతుంది కాబట్టి కిందికి పడేది. -20 జే క్యాప్ అన్నమాట. ఓకే. సో, దీని యొక్క మాగ్నిట్యూడ్ చేస్తేనే దానికి స్పీడ్ వచ్చేస్తదన్నమాట. ఓకే. 25 ప్లస్ ఎంత నాన్న? 400 కదా! రైట్. సో, ఫైనల్ ఆన్సర్ ఎంత? 425 ఇస్ ద ఫైనల్ ఆన్సర్. దిస్ ఇస్ ద వెలాసిటీ ఆఫ్ ఏ స్టోన్ వైల్ హిట్టింగ్ ద గ్రౌండ్ అన్నమాట. ఓకేనా? అర్థమైందా? రైట్. ఇప్పుడు నెక్స్ట్ క్వెషన్ చూద్దాము. ఇక్కడ చూడండి. సో, బిల్డింగ్ పైన నిలబడి మనము రాయిని 30 మీటర్ పర్ సెకండ్ 30 డిగ్రీస్ యాంగిల్‌తో ఏస్తున్నాము. రేంజ్ కనుక్కోవాలి, వెలాసిటీ కనుక్కోవాలి. ఓకే. ఇంకా ఆల్ఫా అంటే డైరెక్షన్ కనుక్కోవాలన్నమాట. వైల్ హిట్టింగ్ ద గ్రౌండ్. టైమ్ ఆఫ్ ఫ్లైట్ కూడా కనుక్కుందాము. ఓకే. రైట్ బేటా. సో, ఇది హారిజాంటల్ ప్రొజెక్షన్ అయితే కాదు. ఎందుకంటే హారిజాంటల్ అంటే ఇట్లా ఏయాలి కదా! అవునా? ఇది ఇట్లా ఏస్తున్నాం మనం. అవునా? రైట్ బేటా. సో, ఇక్కడ నేను హ్మ్. ఇక్కడ టైమ్ ఫస్ట్ అయితే కనుక్కుంటున్నాను. ఓకేనా? రైట్. సో, ఇప్పుడు నాకు చెప్పండి. ఇక్కడ ఏమొస్తది నాన్న? ఓకే. యాంగిల్ థీటా అయితే 30 డిగ్రీ అయితే ఇచ్చిండు. అవునా? సో, ఇక్కడున్న కాంపోనెంట్ ఏమొస్తది? 30 సైన్ 30 డిగ్రీ అయితది కదా! సో, ఎంతొస్తది నాన్న? సైన్ 30 1/2 అంటే 15 కదా! మొత్తానికి వచ్చేది కదా! ఎక్స్ యాక్సిస్‌లో వెలాసిటీ ఎంత? 30 కాస్ 30 డిగ్రీస్ కదా! కాస్ 30 √3/2 అంటే 15 √3 వస్తది ఎక్స్ యాక్సిస్‌లో వెలాసిటీ కదా! అంతేనా? ఇదేమో ఇనీషియల్ వెలాసిటీ అలాంగ్ వై యాక్సిస్. ఇది ఇనీషియల్ వెలాసిటీ అలాంగ్ ఎక్స్ యాక్సిస్ అన్నమాట. ఇక మొత్తం కాన్స్టెంటే ఇది కదా! హారిజాంటల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ ఆల్వేస్ రిమైన్స్ కాన్స్టెంట్ కదా! రైట్. సో, ఇప్పుడు మనము టైమ్ కనుక్కోవడానికి కోసం ఎందుకంటే డిస్ప్లేస్‌మెంట్ అయితే ఇచ్చింది కదా! సో, S = ut ప్లస్ హాఫ్ ఏ టీ స్క్వేర్ యూజ్ చేస్తాను. వై యాక్సిస్ అలాంగ్ వై యాక్సిస్ ఓకే. రైట్ బేటా. సో, ఇదేంటి డిస్ప్లేస్‌మెంట్ కదా! డిస్ప్లేస్‌మెంట్ ఏంటి? వై యాక్సిస్‌లోనే చూడండి. స్టార్ట్ డేట్ అయింది ఈడ. ఎండ్ డేట్ అయింది ఈడ. అంతేనా? డిస్ప్లేస్‌మెంటే చూడాలి కదా! అంతేనా? ఓన్లీ అలాంగ్ వై యాక్సిసే చూడాలి. అంతేనా? సో, కిందికి పోయింది కాబట్టి -20 ఇనీషియల్ వెలాసిటీ ఎంత?
సార్ ఇదైతే పైకి పోతుంది ఎంత 15 టీ మైనస్ హాఫ్ జీ వాల్యూ 10 తీసుకుంటున్నాను ఓకే ఇంటూ టీ స్క్వేర్ 2 5 అవునా దీనికి ఇటు పంపిస్తున్నా 5t స్క్వేర్ మైనస్ 15t మైనస్ 20 ఈక్వల్ టు 0 కదా సో టీ స్క్వేర్ మైనస్ 3t మైనస్ 4 ఇస్ ఈక్వల్ టు 0 అంతేనా బేటా ఫ్యాక్ట్ అవునా 5 కామన్ తీసుకున్నాను నేను అంతే ఓకే రైట్ బేటా సో దీని ఫ్యాక్టరైజేషన్ ఏమొస్తుంది టీ స్క్వేర్ మైనస్ 4t ప్లస్ టీ మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0 కదా సో టీ కామన్ తీసుకుంటే టీ మైనస్ 4 ప్లస్ 1 కామన్ తీసుకుంటే టీ మైనస్ 4 అంతేనా సో టీ మైనస్ 4 ఒకటి వచ్చింది టీ ప్లస్ 4 ఒకటి వచ్చింది కదా సో టీ ఈజ్ ఈక్వల్ టు 4 ఒకటి అవుతుంది ఆర్ టీ ఈజ్ ఈక్వల్ టు -1 అవుతుంది సో -1 అయితే పని చేయదు కాబట్టి 4 సెకండ్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్ నానైతే ఓకేనా రైట్ సో దేర్ ఫార్ ఇప్పుడు మనకు టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఏంది 4 సెకండ్లు అయితే కింద పడిపోయింది కన్ఫర్మ్ అయిపోయింది మనకు కదా రైట్ ఇప్పుడు రేంజ్ కనుక్కుందామా సో రేంజ్ కోసం ఫార్మ్ ఏంటన్నా యూఎక్స్ ఇంటూ టైమ్ ఆఫ్ ఫ్లైట్ కదా అంతేనా అంతే కదా బేటా వెలాసిటీ అలాంగ్ ఎక్స్ యాక్సిస్ ఇంటూ టైమ్ ఆఫ్ ఫ్లైట్ వెలాసిటీ అలాంగ్ ఎక్స్ యాక్సిస్ ఎంత 15√3 ఇంటూ టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఎంత వచ్చింది 4 15 4 ఎంత 60 meters ఇదా ఫైనల్ ఆన్సర్ ఓకేనా ఇది మీటర్ ఓకే సో ఒక్క నిమిషం అలాంటి నీట్గా రాస్తాను ఓకే √3 meters ఓకే రేంజ్ అయితే వచ్చేసింది రెండు అయితే అయిపోయినాయి కదా సో వెలాసిటీ వైల్ హిట్టింగ్ ద గ్రౌండ్ ఓకే ఫైనల్ వెలాసిటీ కనుక్కుందాము v ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ ఫైనల్ వెలాసిటీ అలాంగ్ y యాక్సిస్ x యాక్సిస్ లో అయితే టెన్షన్ లేదు ఒకటే ఉంటుంది ఎప్పుడు జిందగీ మొత్తంలో ఎందుకంటే అక్కడ యాక్సిలరేషన్ అనేది ఉండదు అవును వెలాసిటీ అలాంగ్ ద y యాక్సిస్ కనుక్కోవాలి కదా ఇనిషియల్ వెలాసిటీ అలాంగ్ y యాక్సిస్ ఎంత పైకి పోయేటప్పుడు 15 కదా 15 మైనస్ 10 ఇంటూ టైం ఎంత పట్టింది 4 సెకండ్లు కదా సో 15 మైనస్ 40 ఎంతనా -25 కదా అంతేనా -25 సో వెలాసిటీ వెక్టర్లో రాయాలి అని అనుకుంటే ఏంది నాన్న అది ఏమొస్తుంది ఎక్స్ యాక్సిస్ లో ఎంత 15√3 కదా 15√3 ఐ క్యాప్ y యాక్సిస్ లో -25 జే క్యాప్ ఇంతేనా రైట్ సో ఇక్కడ డైరెక్షన్ కనుక్కోండి అంటున్నాడు tan ఆల్ఫా కదా tan ఆల్ఫా అవునా జేది కాన్స్టెంట్ అపాన్ ఐది కాన్స్టెంట్ నాన్న అంతేనా ఇక్కడ 5 5 25 5 3 కదా సో 5/3√3 ఇస్ ద ఫైనల్ ఆన్సర్ నాన్న ఓకే అర్థమైందా ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము ద పొజిషన్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఇదైతే ఇచ్చిండు నాన్న ఓకే దెన్ ఆబ్జెక్ట్ ఈజ్ మూవింగ్ ఇన్ డాష్ ఇది చూడండి ఎప్పుడైనా కానీ ఈ విధంగా ఈక్వేషన్స్ ఇచ్చింది అనుకోండి ఈ ఈక్వేషన్ ఆఫ్ ట్రాజెక్టరీ ఎలిమినేట్ టైం ని మాత్రం ఎగరగొట్టేసాడు మీరు ఏమైనా చేయండి ఎక్కడికి టైం అయితే ఉండదు ఆ ఈక్వేషన్ వల్ల డూ ఎనీ ప్రాసెస్ మీ ఇష్టం ఏ ప్రాసెస్ అయినా చేయండి ఇంటిగ్రేషన్ చేస్తారా డిఫరెన్షియేషన్ చేస్తారా మల్టిప్లికేషన్ చేస్తారా డివిజనా అడిషనా సబ్స్ట్రాక్షనా మీ ఇష్టం ఏదైనా చేయండి ఇక ఓకే రైట్ బెటా సో ఇక్కడికి టైం ని మాత్రం ఎగరగొట్టండి ఓకే ఎట్లా సాల్వ్ చేస్తున్నా చూడండి ఇక టైం కనిపిస్తుంది కదా అవునా అవునా కదా ఎక్స్ వాల్యూ ఏంది 3 sin ωt కనిపిస్తుంది కదా సో వై వాల్యూ ఏంది ఇది వై కదా వై ఐ క్యాప్ వై జే క్యాప్ కదా సో ఇదేంత 3 cos ωt ఎక్కడికి టీ ఎగిరిపోవాలంటే x² + y² చేస్తాను ఏమొస్తుంది 3² sin² ωt ప్లస్ 3² cos² ωt ఓకే 3² ఎంత 9 ఇక్కడ 9 కామన్ కాబట్టి sin² θ ప్లస్ cos² θ ఎంత 1 అంతేనా సో x² + y² = 9 వచ్చింది కదా సో x²/9 ప్లస్ y²/9 ఈక్వల్ ఎంత 1 కదా ఇదేంటి సర్క్యులర్ ఈక్వేషన్ అన్నట్టు అవునా ఆల్రెడీ గ్రాఫ్ కి సంబంధించిన ట్రిక్స్ అయితే చెప్పినాను కదా అవునా సర్కిల్ ఈక్వేషన్ కింద సేమ్ ఉంటే సర్కిల్ వేరేగా ఉంటే అది ఎలిప్స్ అన్నట్టు ఓకేనా చలో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏ పార్టికల్ ఈజ్ మూవింగ్ విత్ వెలాసిటీ అయితే ఇచ్చింది కదా అవునా సో వెలాసిటీ అలాంగ్ ఎక్స్ యాక్సిస్ ఏంది ky కదా వెలాసిటీ అలాంగ్ y యాక్సిస్ ఏంది ఏంది నాన్న k ఇంటూ ఎక్స్ కదా k ఇంటూ ఎక్స్ అవునా సో ఈ వెలాసిటీ అలాంగ్ ఎక్స్ యాక్సిస్ ని ఇట్లా రాసుకోవచ్చా dx/dt అవునా ఈ దాన్ని dy/dt రాసుకోవచ్చా అవునా ఇది ఫస్ట్ ఈక్వేషన్ అనుకోండి ఇది సెకండ్ ఈక్వేషన్ అనుకోండి ఓకే సో 2/1 చేద్దామా ఓకే టైంలో ఎగరగొట్టాలి ఎక్కడ ఏదైనా చేయండి ఏమన్నా చేయండి టైంలో ఎగరగొట్టాలి ఓకే సో 2/1 చేస్తే dy/dx ఈజ్ ఈక్వల్ టు kx/ky అవుతుంది కదా అవునా x/y అయితే వచ్చింది కదా
సో ఇప్పుడు చూడండి, dy ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు dx ఇంటూ ఎక్స్ కదా. సో ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఓకే, ఎస్. సో ఫైనల్లీ దీని ఏమవుతుందన్న వై స్క్వేర్ బై టూ కదా. ఇంటిగ్రేషన్ ఆఫ్ వై ఇంటూ డివై వై స్క్వేర్ బై టూ. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఎంత, ఎక్స్ స్క్వేర్ బై టూ, అంతేనా కదా. సో ఇక ప్లస్ సి ఏదో ఒకటి వస్తుంది, ఇది ఇది అయితే పోతుంది కదా. అంటే ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది, వై స్క్వేర్ కదా. వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ సి అన్నట్టు మొత్తానికి అయితే, అంతేనా అంతేనా. కరెక్ట్, అంటే ఉంది కదా ఆప్షన్లో అయితే వై స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ సి, అంతేనా. కరెక్ట్గా చేసింది మనము. నేనేమన్నా టైంని ఎగరగొట్టండి అని చెప్పేసి అన్నా, అవునా. సో ఇగో ఈ టీలు ఎగరగొట్టాలంటే ఖచ్చితంగా డివైడ్ అనేది చేయాలి, అవైతే ఎగిరిపోతాయి కదా. మంచి ఇంటిగ్రేషన్ చేసుకున్నాను, ఇక్కడ టైంని కనిపిస్తలేదు మీకు, అవునా. రైట్, సో మొత్తానికి అయితే ఇది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వెలాసిటీ అయితే ఇచ్చిండు. ఇదేంటి నాన్న, ఓకే ఇది వెలాసిటీలో ఎక్స్ యాక్సిస్ కదా, అవునా కదా. ఇది ఎక్స్ యాక్సిస్ లా అంటే డిఎక్స్ బై డిటి ఎంత 2 ఇచ్చిండు. సో వెలాసిటీ లాంగ్ వై యాక్సిస్ ఏంటి, డివై. వై యాక్సిస్ లో ఏమి ఇచ్చిండు, ఎక్స్ ఇచ్చిండు, అవునా. సో ఇది ఫస్ట్ ఈక్వేషన్ అనుకోండి, ఇది సెకండ్ ఈక్వేషన్ అనుకోండి. మళ్ళీ 2/1 చేయండి, ఏమొస్తుంది నాన్న, డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై 2, అంతేనా. ఇప్పుడు చేసిన అవుతాడు సేమ్ మక్కి టు మక్కి. ఓకే, రైట్ బెటా. సో మళ్ళీ ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 2 ఇంటూ డివై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ డిఎక్స్ కదా. ఇంటిగ్రేషన్ ఇక. ఓకే, సో ఇదేమొస్తుంది అన్న 2 అయిపోయింది. ఈడేమొస్తుంది అన్న ఎక్స్ స్క్వేర్ బై 2, ఒక కాన్స్టెంట్ ఇక ప్లస్ అంతేనా. రైట్, సో ఫైనలీ ఆన్సర్ ఏమొచ్చింది ఇక మనకు, y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ బై 4 ప్లస్ సి సంథింగ్ ఇక, అంతేనా. ఉందా, y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. ఓకే, అచ్చా ఇది వై స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ఉంది. ఏంది y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ బై 4 రావాలి కదా. అచ్చా ఇది ఓకే ఓకే, ఇది చూడండి. ఓకే, ఇది ఈడ ఎక్స్ స్క్వేర్ ఉంది కదా, ఈడ ఎక్స్ స్క్వేర్ ఉంది అంటే ఇదే ఆన్సర్ రావాలా మనకు, ఎందుకంటే వై స్క్వేర్ లో ఈడ వై స్క్వేర్, ఇది ఎక్స్ వై అంటే ఇదే ఇక కన్ఫామ్ గా ఆన్సర్ చూపిస్తాడు. ఓకే, వచ్చేసింది బెట, వచ్చేసింది. ఏంది ఈ ప్లస్ ఇప్పుడే రాస్తలే. ఓకే, సో ఈ 2 ఇటు పంపిస్తున్నా. ఓకే, ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చిందన్న 4y వచ్చింది కదా. అయ్యో కాన్స్టెంట్ వస్తుంది ప్లస్ అంతే ఇక. ఓకే, అర్థమైందా బేట. ఎక్కడికి వెళ్ళి టైంని ఎగరగొట్టేసేయండి, ఏదన్నా చేయండి. ఓకే, సో మీకు హింట్ ఏంది, ఈ దాన్ని డిఎక్స్ బై డిటి, డిఎక్స్ బై డివై బై డిటి అని రాసుకుంటారని చెప్పేసి హింట్ అయితే ఇస్తున్నా. ఓకే, దాని ప్రకారం మళ్ళీ డివిజన్ చేయండి. ఇటువంటి న్యూమరికల్స్ మ్యాక్సిమం ఇట్లా సాల్వ్ అవుతాయి అనుకోండి. ఓకే, అర్థమైందా బేట. సో ఇవో ఇక్కడ ఉన్నది డిఎక్స్ బై డిటి తీసుకోండి, ఇది డివై బై డిటి తీసుకోండి, డివిజన్ చేయండి, ఆన్సర్ వస్తుంది. ఓకే, సేమ్ ఇదే మోడల్ ఇక. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. A shell is fired vertically upward with a velocity v1 from a trolley moving horizontally with a velocity v2. ఓకే, ఇది ట్రాలీ అంట. ఓకే, ఈ ట్రాలీ అనేది v2 వెలాసిటీతో పోతుంది. ఓకే, ఏ షెల్ ఇస్ ఫైర్డ్ వర్టికల్లీ అప్వర్డ్స్. ఓకే, పైన ఎంత వెలాసిటీతో, v1 వెలాసిటీతో ఫైరింగ్ అయితే చేస్తాం అనమాట. ఓకే, రైట్. ఏ పర్సన్ ఆన్ ద గ్రౌండ్ అబ్జర్వ్ ద మోషన్ ఆఫ్ ద షెల్ యాజ్ అ పారాబోలా హూస్ హరిజాంటల్ రేంజ్. ఓకే, బయట నుంచి ఒక వ్యక్తి చూస్తున్నాడు. ఓకే, అయితే ఈ బుల్లెట్ ఎట్లా పోతుందో ఇట్లా పోయి ఇట్లా పడుతుంది, మళ్ళీ ఇది అనేది ఇక దీనిలోనే పడ్డది అన్నట్టు ఇక ట్రాలీలో. ఓకేనా, ఆయనకి ప్రొజెక్టైల్ మోషన్ అయితే కనిపించింది మొత్తానికి, అంటే ఈయన ఏం అడుగుతున్నాడు, రేంజ్ అడుగుతున్నాడు, అంతేనా కదా. సో ఏ పర్సన్ ఆన్ ద గ్రౌండ్ అబ్జర్వ్స్ ద మోషన్ ఆఫ్ ఎ షెల్ యాజ్ అ పారాబోలా హూస్ హారిజాంటల్ రేంజ్ అడుగుతున్నాడు అన్నట్టు. ఓకే, రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు టైమ్ ఆఫ్ ఫ్లైట్ చెప్పండి. ఇది పైకి వదిలిపెట్టేసినాం, అవునా. పైకి వేస్తే ఏంది అన్న, డైరెక్ట్ ఫైరింగ్ పైకి చేస్తే ఓకే 2u/g కదా, అంటే 2v1/g అన్నట్టు, ఇది టైమ్ ఆఫ్ ఫ్లైట్ కదా. సో రేంజ్ ఇది ఫార్మ్ ఏంది నాన్న, వెలాసిటీ, హరిజాంటల్ వెలాసిటీ, అవునా, ఎక్స్ యాక్సిస్ వెలాసిటీ, అవునా, ఇట్ సైడ్ పోయి వెలాసిటీ ఇంటూ టైమ్ ఆఫ్ ఫ్లైట్ అనమాట కదా. సో వెలాసిటీ ఏమొచ్చింది, క్వశ్చన్ అయితే ఇచ్చిండు v2 తీసుకోండి అని కదా. సో v2 ఇంటూ టైమ్ ఆఫ్ ఫ్లైట్ 2v1/g వచ్చింది కదా. సో ఫైనల్ ఆన్సర్ ఏమొచ్చింది అన్న, 2v1v2/g ఇస్ ద రేంజ్ వచ్చింది అన్న, అంతేనా. రైట్, సో 2v1v2/g ఇస్ ద రేంజ్, ఇదే ఫైనల్ ఆన్సర్ అన్న, అర్థమైందా. రైట్, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ప్రొజెక్టైల్ ఆన్ ఇంక్లైన్ ప్లేన్. ఓకే, సో ఇది ఇంక్లైన్ ప్లేన్ పైన ఇది ఇక్కడ ఒకటి పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. సో మీకు జస్ట్ నార్మల్ ప్రొజెక్టైల్లో యాక్సిలరేషన్ ఎలాంగ్ ఎక్స్ యాక్సిస్ ఏంది 0 కదా, ఓన్లీ ఎలాంగ్ వై యాక్సిస్ మాత్రమే ఉంటుంది, అది -g అని తీసుకుంటాం, అవునా.
కానీ ఇగో మనకు దీంట్లో ఏం ఒక్క నిమిషం ఇది రబ్ చేస్తాను. ఓకే. ప్రొజెక్టైల్ అండ్ ఇంక్లైన్ ప్లేన్‌లో ఏం జరుగుతదనంటే ఓకే. ఇగో ప్రొజెక్టైల్ అండ్ ఇంక్లైన్ ప్లేన్‌లో ఏం జరుగుతదనంటే ఎక్స్ యాక్సిస్‌లో కూడా యాక్సిలరేషన్ ఉంటది. ఓకే. సో, నేను కింది నుంచి పైకేస్తున్నా. ఓకే. ఈ ఇంక్లైన్ ప్లేన్ యొక్క యాంగిల్ ఆల్ఫా అనుకుందాం. ఓకే. దీంట్లో యాక్సిలరేషన్ వస్తది బేటా మనకు. ఎక్స్ యాక్సిస్‌లో. ఓకే. ఏమొచ్చింది? జీ సైన్ ఆల్ఫా వస్తది. ఓకేనా? ఇది ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే ఏం లేదు బేటా. సింపుల్ అంటే సింపుల్. ఇది చూడండి. ఇది బ్లాకు. ఓకే. ఇది జారుకుంటా కిందికొస్తున్నది. ఓకే. కిందికి ఎవరు లాగుతున్నారు? భూమి. అంతేనా? ఇది ఎన్ఎల్ఎంలో చేసిండ్రు కదా బేటా. అవునా? యాక్సిలరేషన్ గుర్తుపెట్టుకోవడానికి ట్రిక్ చెప్తున్నా మీకంతే. ఓకే. ఓకే. చలో. సో, చూడండి. ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే ఇట్లా గుర్తుపెట్టుకోండి. సో, ఇది బ్లాక్. సో, కిందికి ఎవరు లాగుతున్నారు? భూమి. ఇదేంది? ఇది యాంగిల్ థీటా కదా! సో, ఇదేంది? ఎంజీ కాస్ థీటా. ఓకే. ఇదేంది? ఎంజీ సైన్ థీటా అన్నట్టు. కిందికి అంటే ఎక్స్ యాక్సిస్. అంతేనా? అవునా కదా! ఇటు సైడ్ లాగేది. అంటే యాక్సిలరేషన్ తీసుకుంటే ఏమొస్తది? జీ సైన్ థీటా అన్నట్టు. అంతేనాన్న? ఓకే. గిదొక్కటే గుర్తుపెట్టుకోండి మీరు. ఓకేనా? జీ సైన్ థీటా. ఓకే. వై యాక్సిస్ అంటే ఏంది? గిదన్నట్టు ఇప్పుడు. ఓకే. యాక్చువల్లీ దీన్ని ఉల్టా చేసి చూడాలా మీరు. ఉల్టా చేసి చూస్తే మీకు క్లియర్‌గా అర్థమైతదన్నట్టు. ఓకే. సో, ఇది చూడండి. ఇగో ఇది ప్రొజెక్టైల్ మోషన్ లెక్క కనిపిస్తుందా? ఇగో ఇది చూడండి. ఇట్లా, ఇట్లా. ఓకే. మీ మీ తలని ఇట్లా బెండ్ చేసి చూడండి. ఇది ప్రొజెక్టైలేనా? ఇగో ఇది మాక్సిమం హైటు, ఇది టైమ్ ఆఫ్ ఫ్లైటు, ఇది రేంజు కదా! ఇగో ఈ నుంచి ఈడికి టైమ్ ఆఫ్ ఫ్లైటు, ఈ నుంచి ఈడికి టైమ్ ఆఫ్ అసెంటు, ఈ నుంచి ఈడికి టైమ్ ఆఫ్ డిసెంటు. ఓకే. మొత్తం ప్రొజెక్టైల్‌దేనా? మొత్తం కాపీ పేస్ట్. ఎక్స్‌ట్రాగా ఏమొస్తున్నది ఈడ? యాక్సిలరేషన్ అలాంగ్ వై యాక్సిస్‌లో ఏంది? జీ కాస్ ఆల్ఫా. ఇగో ఈడ రాసినా చూడండి. ఇగో జీ కాస్ ఆల్ఫా. ఓకే. వై యాక్సిస్‌లో జీ కాస్ ఆల్ఫా. ఎక్స్ యాక్సిస్‌లో జీ సైన్ ఆల్ఫా. ఓకే. అంతే నాన్న. ఓకేనా? అర్థమైందా? ఓకే. సో, టైమ్ ఆఫ్ అసెంట్ ఫార్ములా ఏంటి మనకు? ప్రొజెక్టైల్ ఏమొచ్చింది? యూ సైన్ థీటా బై జీ ఏస్తాం గదా! ఈడ ఏమైతది? ఇంక్లైన్ ప్లేన్ పైన జీ కాస్ ఆల్ఫా అయితది. ఓకేనా? జీ ప్లేస్‌ల జీ కాస్ ఆల్ఫా పెట్టేసేయండి. ఖతం అంతే. ఓకే. టైమ్ ఆఫ్ డిసెంట్ యూ సైన్ థీటా బై జీ కాస్ ఆల్ఫా. ఓకే. టైమ్ ఆఫ్ ఫ్లైట్ 2 సైన్ థీటా బై జీ గదా! జీ పక్కకి ఏం పెట్టాలి ఎక్స్‌ట్రాగా? కాస్ ఆల్ఫా పెట్టాలి. ఓకే. మాక్సిమం హైట్ ఫార్ములా ఏంటి? యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా బై 2జీ కదా! పక్కకి ఏం పెట్టాలి? ఒకటి ఎక్స్‌ట్రాగా కాస్ ఆల్ఫా పెట్టాలి. ఓకే. సో, ఇందులో రేంజ్ ఏమొస్తదంటే కింద నుంచి పైకేసినప్పుడు ఇది వస్తది. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? మాక్సిమం రేంజ్ ఎప్పుడొస్తదంటే 45 - ఆల్ఫా బై 2 దగ్గర వస్తది నాన్న. ఓకే. ఎంతుంటదంటే ఇంతుంటది గుర్తుపెట్టుకోండి. ఓకే. రైట్. సో, ఎప్పుడన్నా గాని ఇది కాస్ థీటా ప్లస్ ఆల్ఫా ఉంది కదా! ఇది కాస్ ఏ ప్లస్ బి లెక్క ఉంది కదా! ఫార్ములా. ఈ ఫార్ములా యూజ్ చేయండి. కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి నాన్న. ఓకే. రైట్. ఇప్పుడు నెక్స్ట్ క్వెషన్ చూద్దాము. యెస్ బేటా. సో, క్వెషన్ చూడండి. ప్రొజెక్షన్ ఈస్ ఫ్రమ్ బాటమ్ టు టాప్ ఇఫ్ ఇనీషియల్ వెలాసిటీ అయితే ఇచ్చిండు. సో, బాటమ్ నుంచెళ్ళి టాప్ అంట చూడండి. ఓకే. సో, ఇది ఏంది నాన్న టీటా ఇది యాంగిల్ ఆల్ఫా గదా! ఆల్ఫా ఎంత ఇచ్చిండు? 37 ఓకే. ఈ యాంగిల్ టీటా ఎంత ఇచ్చిండు? 53 డిగ్రీస్ ఇచ్చిండు. ఇట్లా పోయి ఇట్లా పోతది. అంతే కదా! రైట్ బేటా. సో, ఫైండ్ టైమ్ ఆఫ్ ఫ్లైట్, రేంజ్ అండ్ హైట్ అంట. ఓకే. సో, టైమ్ ఆఫ్ ఫ్లైట్ కనుక్కుందాం. ఓకే. సో, టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఫార్ములా ఏంటి? 2u sin theta బై g cos ఆల్ఫా. అవునా? రైట్ బేటా. నాకు ఫస్ట్ ఇది 37ది ఏమొస్తది చెప్పండి వాల్యూస్ 3 ఇది 4, 5 కదా! 53ది చెప్పండి. ఓకే. 53లో ఇది 4 ఇది 3 ఇది 5 అంటే 3, 4, 5 అంతే కదా! ఈడ 53 కూడా రాసుకోవచ్చు పెద్ద ప్రాబ్లమ్ లేదు. ఓకే. హ్మ్. సో, యు ఎంత 10 సైన్ థీటా ఓకే. సైన్ 53 3/5 కదా! 3/5 అపాన్ జీ వాల్యూ 10 కాస్ ఆల్ఫా కాస్ 37 ఓకే. ఆ! ఇది చూడండన్న ఒక్క నిమిషం. సైన్ థీటా అవునా? థీటా వాల్యూ 53 ఇచ్చిండు. ఇగో 53 సైన్‌దెంత 4/5 4/5 కదా! అగం పడొద్దు. ఓకే. ఒక్క నిమిషం క్లియర్‌గా రాస్తాను. 4/5 అంతేనా? ఆ! చలో కాస్ ఆల్ఫా. ఆల్ఫా అంటే ఎంత? 37 కాస్ ఆల్ఫా అడ్జసెంట్ బై హైపోటెన్యూస్ 4/5 కదా! 4/5 పోయింది. ఇది పోయింది. మొత్తానికైతే 2 సెకండ్స్ అయితే వచ్చింది. అవునా? రైట్ బేటా. సో, 2 సెకండ్‌లు ఇట్లా పడ్డదన్నట్టు. అంతేనా? రేంజ్‌ది ఫస్ట్ హైట్ కనుక్కుందాం. మాక్సిమం హైట్ ఫార్ములా ఏంటి?
యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ టీటా బై 2g cos alpha అంతేనా. యూ స్క్వేర్ 10 into 10 సైన్ స్క్వేర్ టీటా వాల్యూ ఎంతనా 53 కదా. సైన్ 53 4/5 హోల్ స్క్వేర్ అవునా. 4/5 హోల్ స్క్వేర్ అపాన్ g వాల్యూ ఓకే 2g cos alpha 4/5 అంతేనా. ఇగో ఇందులో ఒక 4/5 ఇందులో ఒక 4/5 అయితే పోయింది కదా. ఇది పోయింది కదా. సో 2 5 వచ్చింది కదా. సో 5 ఇంటూ మిగిలిన ఏంటన్నా 4/5 కదా. ఇది పోయింది. మొత్తానికైతే 4 మీటర్స్ వచ్చింది అంతేనా. కరెక్టేనా. రైట్. సో మాక్సిమం హైట్ వచ్చేసి 4 వచ్చింది కదా. రైట్. ఇప్పుడు రేంజ్ అనుకుందాం. రేంజ్ అది ఫార్ములా నేనేమన్నా ఈ వీడు ఉన్న చూసిందా. 2u సైన్ 2u స్క్వేర్ సైన్ టీటా బై g cos స్క్వేర్ ఆల్ఫా 2u 2u స్క్వేర్ సైన్ టీటా బై ఏమున్నది g cos స్క్వేర్ ఆల్ఫా ఇంటూ ఇగో చూడండి కాస్ టీటా ప్లస్ ఆల్ఫా కదా. కాస్ టీటా ప్లస్ ఆల్ఫా అవునా. రైట్. ఇది ఇప్పుడు ఆడ పక్కకే ఉన్నది కాబట్టి చూసుకుంటూ రాసిన, మీరు మాత్రం బయాటే చేయాలి నాన్న. ఓకేనా. రైట్ బెటా. సో ఇక్కడ చూడండి ఇది మాత్రం అట్లనే ఉండని. ఇది చెప్పండి కాస్ టీటా ప్లస్ ఆల్ఫా ఉంది కదా. టీటా ప్లస్ ఆల్ఫా ఈ రెండింటిలో యాడ్ చేస్తే ఎంత వస్తుంది నాన్న 90 కదా. కాస్ 90 ఎంత 0 అవునా. అవును సార్. ఇదేంటి రేంజ్ 0 అంటే ఇది ముందడి పోతలేదా. ముందడి పోవాలి కదా సార్ దీనిలో వచ్చి ఇట్లా వేసినప్పుడు అని అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే బేట ఇది ఇట్లా పోయి మళ్ళా ఉల్టా వస్తున్నది అన్నట్టు అర్థమైందా. ఇది ఇట్లా మాక్సిమం హైట్ వరకు వెళ్ళి మళ్ళీ ఉల్టా వచ్చింది సార్. అట్లెందుకు అవుతుంది సార్ అని అంటే ఇక్కడ చూడండి మొత్తం యాంగిల్ ఎంత 53 37 90 degrees. అర్థమైందా బేట. అంటే ఇది సీదా పైకేసిండు అనమాట. ఆయనే డైరెక్ట్ సీదా పైకేసిండు. ఓకే. అందుకోసం అది సీదా పైకి పోయి మళ్ళా కిందికి వచ్చింది అన్నట్టు. అందుకోసం రేంజ్ 0 అయింది. వర్టికల్ ప్రొజెక్షన్ లో రేంజ్ ఎంత 0నే కదా. అవునా కదా. ఇట్లేస్తే ఏంది డైరెక్ట్ చేతిలోకి వచ్చి పోతుంది. రేంజ్ 0. ముందటేస్తే రేంజ్ ఉంటది కదా. ఇది అందుకోసం అని మనకు 0 వచ్చింది బేట. ఓకే. రైట్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ప్రొజెక్టైల్ ఆన్ ఇంక్లైన్ ప్లేన్ ఫ్రమ్ టాప్ టు బాటమ్. పైనుంచి కిందికి నాన్న. ఇగో ఇది ఆల్ఫా ఇది యాంగిల్ టీటా. సేమ్ ప్రొసీజర్ నాన్న. అంతే కాపీ పేస్ట్ మక్కి టు మక్కి. ఓకే. యాక్సిలేషన్ ఏంది g cos ఆల్ఫానే. ఓకే. ఎక్స్ యాక్సిస్ లో ఏంది g sin ఆల్ఫానే. కాపీ పేస్ట్. ఇగో టైమ్ ఆఫ్ అసెంట్ కాపీ పేస్ట్. అందులో ఏది వచ్చిందో ఇది కూడా అదే. ఓకే. టైమ్ ఆఫ్ డిసెంట్ కూడా అదే. టైమ్ ఆఫ్ ఫ్లైట్ కూడా అదే. మాక్సిమం హైట్ కూడా అంతే. ఓకే. రేంజ్ లో ఫార్ములా ఏం వచ్చిందంటే ఇక్కడ ఒకటి -1 వచ్చింది అన్న అంతే. ఓకేనా. -1 తేడా ఇంకేమీ లేదు. ఓకే. రైట్ బెటా. సో ఇప్పుడు క్వశ్చన్ సాల్వ్ చేద్దాము. ప్రొజెక్టైల్స్ ఫ్రమ్ టాప్ టు బాటమ్. ఓకే. సేమ్ క్వశ్చన్ నాన్న. యు 10 ఆల్ఫా 37 టీటా 53 37 ప్లస్ 53 ఎంత 90 కదా. ఫైండ్ టైమ్ ఆఫ్ ఫ్లైట్. సో హోంవర్క్ చేస్తారా. అవునా. టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఎంత వచ్చింది మనకు 4 సెకండ్లు వచ్చింది అంతేనా. 4 సెకండ్లు వచ్చిందా ఇంతకుముందు క్వశ్చన్. సేమ్ మీకు టైమ్ ఆఫ్ ఫ్లైట్ 2 సెకండ్స్ కదా. టైమ్ ఆఫ్ ఫ్లైట్ 2 సెకండ్స్ మాక్సిమం హైట్ 4 కదా. 2 ఒకటి 4 ఒకటి. టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఏమో 2 సెకండ్స్ వచ్చింది. హైట్ ఏమో 4 వస్తుంది. మీరు చేసుకోండి కావాలంటే. రేంజ్ ఏందో చూద్దాం. ఓకే. ఇక్కడ రేంజ్ ఏమొస్తుంది. ఓకే. ఎస్. సో రేంజ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంది బేటా 2u స్క్వేర్ సైన్ టీటా బై 2u స్క్వేర్ సైన్ టీటా బై g cos స్క్వేర్ ఆల్ఫా cos స్క్వేర్ ఆల్ఫా. ఓకే. ఇన్ బ్రాకెట్ కాస్ టీటా మైనస్ ఆల్ఫా కదా. టీటా మైనస్ ఆల్ఫా అంతేనా. సో ఇది ఎట్లుంది నాన్న కాస్ ఏ మైనస్ బి లెక్క ఉంది కదా. ఇది చూడండి టీటా మైనస్ ఆల్ఫా అవునా. ఇది డైరెక్ట్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు కష్టంగా పోతుంది. అందుకోసం ఏ మైనస్ బి రూపంలో సబ్స్టిట్యూట్ చేయండి. 2u స్క్వేర్. ఓకే. సో సైన్ ఒక్క నిమిషం స్టక్ అయినట్టున్నది. ఓకే. ఇంకొకసారి రాస్తాను ఆగండి. ఎస్ బేటా. సో మళ్ళీ స్టక్ అయింది ఒక్క నిమిషము. ఓకే. ఇప్పుడు క్లియర్ ఉందా. 2u స్క్వేర్ సైన్ ఇప్పుడు మీరు సబ్స్టిట్యూట్ చేసుకోండి అన్న ఇక. ఓకే. ఒక పని చేయండి హోంవర్క్ చేయండి. ఓకే. ఆన్సర్ ఏమొస్తుందో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సరేనా. అర్థమైందా.
ఇగో ఈడ ఏ ఫార్ములా యూజ్ చేస్తారో ఇగో ఇది కాస్ ఏ మైనస్ బి కదా, కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి నాన్న. ఓకే, ఇక్కడైతే మీకు రేంజ్ అనేది జీరో అయితే రాదు, గుర్తుపెట్టుకోండి. రేంజ్ నెవర్ బికమ్ జీరో. ఇక్కడ ఇంతకు ముందు దాంట్లో జీరో. ఓకే, ఇక్కడైతే జీరో కాదు. ఎందుకు కాదు అని అంటే ఇక్కడ చూడండి, ఈ రాయి అనేది పైన వచ్చి కిందికి పడుతున్నది కదా, ఖచ్చితంగా గ్రావిటీ అనేది లాగుతున్నది కాబట్టి ఇక్కడ రేంజ్ అనేది జీరో కానే కాదు, ఛాన్సే లేదన్నట్టు. ఓకేనా. ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇవి చూడండి, ఈడ డయాగ్రామ్ వేస్తున్నా, మీరు ఈ నుంచి ఇట్లా రాయేస్తుంది కాబట్టి ఇది ఇట్లా పోవాలి కదా, భూమి వెనక్కి లాగుతున్నది దాన్ని. ఓకే, ఇటు వెనక్కి లాగే ఛాన్స్ ఉన్నది, ఇటు పోనీయకుండా వెనక్కి లాగుతుంది. కానీ ఇక్కడ ఏమైతున్నది, ఇట్ ఈస్ మూవింగ్ టువర్డ్ ద గ్రావిటీ అన్నమాట. అందుకోసం రేంజ్ జీరో అయ్యే ఛాన్సెస్ లేదు. సో ఇక్కడ రేంజ్ అనేది నెవర్ బికమ్ జీరో. ఇక్కడ రేంజ్ అనేది ఛాన్సెస్ ఉన్నాయి అన్నమాట ఈ కేసులో. ఓకేనా, అర్థమైందా బేటా? రైట్. సో ఇక్కడ ఒక నిమిషము, చలో. సో దీనిలో రేంజ్ ఏమో జీరో, ఇలానేమో జీరో రావద్దు. ఓకే, ఆన్సర్ ఏమొస్తుందో కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రొజెక్షన్ ఈజ్ ఫ్రమ్ బాటమ్ టు టాప్. సరే, బాటమ్ టు టాప్ అంట. ఓకే, ఇదేంది ఆల్ఫా. చలో, ద రిలేషన్షిప్, ఫైండ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ఆల్ఫా అండ్ టీటా వేర్ ఇంక్లైన్డ్ హ్యాస్ అన్ యాంగిల్ ఆల్ఫా అండ్ యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ టీటా. ఓకే, which hits the ball, which hits the ball perpendicular to the inclined plane. ఓకే, ఇట్లా పోయి ఇట్లా పర్పెండిక్యులర్ తాకిందట బెట. ఓకే, అట్లా పోయి ఫట్ అని చెప్పేసి తాకింది. అంటే వెలాసిటీ అలాంగ్, ఇదేంది వెలాసిటీ అలాంగ్ ఎక్స్ యాక్సిస్ ఏంది, ఇది ఎక్స్ యాక్సిస్ తీసుకుంటే మనం, ఓకే, ఇది వై యాక్సిస్ తీసుకుంటాం కదా, అంతే కదా బెట. దీన్ని ఉల్టా వేస్తే ఇట్లా అయిపోతుంది కదా నాన్న, అంతే కదా, అంతేనా? అదే అంటున్నాను. ఓకే, సో ఎక్స్ యాక్సిస్ లో అయితే లేదు, జస్ట్ వై యాక్సిస్ లో మాత్రమే వెలాసిటీ అనేది ఉంటది, అంతేనా కదా? రైట్ బెట. ఇప్పుడు నేను, ఓకే, ఇది డయాగ్రామ్ కొంచెం ప్రాపర్గా వేయాలి. ఇప్పుడు మనము ఆల్ఫాకి ఇంకా టీటాకి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ ని కనుక్కుందాము. ఓకే, రైట్. సో ఇక్కడ ఉన్న వెలాసిటీ అయితే ఇది కరెక్ట్ ఇట్లా కొట్టాలి కదా, పర్పెండిక్యులర్ అంటే ఇది వివై, అవునా? రైట్, చలో బేట. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ వెలాసిటీ ఎలా, ఎక్స్ యాక్సిస్ ఏంది జీరో కదా, ముందడు పోతలేదు కదా బేట, అవును. సో ఎక్స్ యాక్సిస్ లో నేను ఈక్వేషన్ ఆఫ్ మోషన్స్ యూజ్ చేస్తాను. v ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ 18 అన్న, ఎక్స్ యాక్సిస్ లో ఎక్స్ యాక్సిస్ లో ఎక్స్ యాక్సిస్ లో. ఓకే, రైట్. సో ఇప్పుడు నాకు చెప్పండి, వెలాసిటీ ఎలా ఎక్స్ యాక్సిస్ ఏంది జీరో, అవునా? వెలాసిటీ ఎలాంగ్ యాక్సిలరేషన్ ఏంది నాన్న, ఎలా ఎక్స్ యాక్సిస్ లో యాక్సిలరేషన్ ఏంది మైనస్ జీ. అచ్చా, వెలాసిటీ ఎలా ఎక్స్ యాక్సిస్ ఒకటి కదా, ఇది ఒకటి ఉంది కదా, వెలాసిటీ ఎలా ఎక్స్ యాక్సిస్ ఏంది నాన్న, ఎక్స్ యాక్సిస్ లో యూ కాస్ టీటా కదా, ఇదే కదా బేటా, యూ కాస్ టీటా. ఇదేంది యూ సైన్ టీటా అని రాస్తాము, అంతే కదా, అవునా కదా? అర్థమైందా బేటా? ఓకే, ఒక్క నిమిషం, ఇది నీట్గా రాస్తాను వేరే కలర్ తీసుకొని. ఓకే, యూ కాస్ టీటా. ఓకే, ఇది యూ కాస్ టీటా, ఇది యూ సైన్ టీటా, అంతేనా? యూ కాస్ టీటా మైనస్ యాక్సిలరేషన్ అలా ఎక్స్ యాక్సిస్ ఏమైతుందన్నా, నేనేమన్నా జీ ఎక్స్ యాక్సిస్ లో సైన్ టీటా ఉంటుంది కదా, అంటే సైన్ ఆల్ఫా అన్నట్టు, జీ సైన్ ఆల్ఫా, అంతేనా? ఇంటూ టైం, టైం ఎంతనా ఈ నుంచి లీడ్కి పడ్డది కాబట్టి అది టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఉంటుంది కదా, టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఫార్ములా ఏంటి, 2u సైన్ టీటా బై జీ కాస్ ఆల్ఫా, అంతేనా? 2u సైన్ టీటా బై జీ కాస్ ఆల్ఫా. ఓకే, సో ఇప్పుడు ఏమొస్తుంది బట్టి మనకు క్యాన్సల్ అయితే ఇగో జీజీ పోయింది కదా, సైన్ బై కాస్ టాన్ కదా. సో చూడండి ఏమొస్తుంది, ఇగో దీన్ని పంపిస్తాయి మొత్తానికి అయితే. ఓకే, యూ కాస్ టీటా దేనన్నా పంపేయండి, ఎక్కడికి వెళ్ళి ప్లస్ కదా రెండు అయ్యేది, అవును. సైన్ బై కాస్ టాన్ ఆల్ఫా కదా, ఇది టాన్ ఆల్ఫా. ఓకే, మిగిలింది ఏంది, ఒక 2u మిగిలింది, ఇక్కడ ఒక సైన్ టీటా ఉంది కదా, అంతేనా? యూ యూ కూడా పోయింది కదా, ఈ సైన్ ఇటు పంపేయండి. ఓకే, సో కాస్ బై సైన్ ఏమైంది నాన్న, కాట్ టీటా అయింది కదా, కాట్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఈడేం మిగిలింది ఏంది 2 టాన్ ఆల్ఫా అనమాట కదా. సో మొత్తానికి ఏమొచ్చిందన్న, ఓకే, మొత్తానికి ఆన్సర్ ఏమొచ్చింది, tan alpha is equal to cot theta by 2 వచ్చింది, అంతేనా? అంతేనా కదా, tan alpha is equal to cot theta by 2 కనుక్కుందామా లేదా మనము?
అవునా? ఆల్ఫాకు, తీటాకి మధ్యలో ఉన్న రిలేషన్‌షిప్ కనుక్కున్నామా లేదా? అవునా? క్వెషన్‌లో ఏమన్నాడో. సో, ఆల్ఫాకి, తీటాకి మధ్యలో ఉన్న రిలేషన్‌షిప్ కనుక్కోండి. ఎప్పుడు ఈ ఈ కింది నుంచి పైకేసినప్పుడు ఫట్ అని చెప్పేసి పర్పెండిక్యులర్‌గా తాకాలట. ఇగో ఇట్లా పోయి పట్ అని ముందర తాకాలన్నట్టు. ఓకే. జనరల్‌గా అయితే ముందటికి కూడా పోతది కదా! మనకు తెలుసు. అవునా? ఇట్లా ఏస్తే ఇట్లా ఎళ్ళిపోవాలి. కానీ ఇక్కడ క్వెషన్‌లో పర్టిక్యులర్‌గా మెన్షన్ చేసిండు. ఇట్ హిట్స్ ద పర్పెండిక్యులర్‌లీ అని. అంటే ఎక్స్ యాక్సిస్‌లో వెలాసిటీ ఉండది. అవునా కదా? అందుకోసం ఇగో ఎక్స్ యాక్సిస్ కాంపోనెంట్‌ది ఈక్వేషన్ ఆఫ్ మోషన్స్ అయితే యూజ్ చేస్తున్నాను నాన్న. ఓకే. ఫైనల్ వెలాసిటీ ఏంటి ఎక్స్ యాక్సిస్‌లో లేదు కాబట్టి ఇనీషియల్ వెలాసిటీ అయితే ఉంది కదా! యూ కాస్ థీటా మైనస్ యాక్సిలరేషన్ ఏంది ఎక్స్ యాక్సిస్‌లా ఇంక్లైన్ ప్లేన్ కాబట్టి నేను ఆల్రెడీ ఫస్టే చెప్పినా కదా! జీ సైన్ ఆల్ఫా ఉంటదని కదా! ఇంక్లైన్ ప్లేన్‌లోనే మాత్రమే యాక్సిలరేషన్ ఉంటది. ఇంక్లైన్ ప్లేన్‌లో యాక్సిలరేషన్ ఖచ్చితంగా ఉంటది. ఎక్స్ యాక్సిస్‌ల. ఓకే. నార్మల్ ప్రొజెక్టైల్‌ల హారిజాంటల్ అంటే భూమి పైనుండి ఏస్తే ఉండదన్నట్టు. ఓకే. ఎక్స్ యాక్సిస్‌లో ఉంటది. వై యాక్సిస్‌లో అయితే -g. ఓకే. హ్మ్. ఇంక్లైన్ ప్లేన్ పైన వై యాక్సిస్‌లో ఏంది? జీ కాస్ ఆల్ఫా అన్నట్టు. ఓకే. అందుకోసం ఊకూకే ప్రతి ఫార్ములాలో జీ పక్కకు కాస్ ఆల్ఫా అని చెప్పేసి రాసినాం మనం. ఓకే. సో, సాల్వ్ అయితే చేసినాము. మెల్లగా చేసుకోండి. ఆన్సర్ అయితే వస్తది. ఓకే. ఆగమేం పడకండి. ఓకే. రైట్ బేటా. సో, ఇప్పుడు నెక్స్ట్ క్వెషన్ చూద్దాము. యెస్ బేటా. సో, క్లాస్ అయితే మొత్తానికైతే అయిపోయింది. మీకందరికి నచ్చింది అని చెప్పేసి అనుకుంటున్నాను నేను. ఓకే. సో, ఏం లేదు మీ దగ్గర ఏదైనా బుక్ ఉంటే దీనికి సంబంధించిన ఏమైనా న్యూమరికల్స్ ఉంటే కొన్ని ప్రాక్టీస్ చేసుకోండి. ఓకేనా. సో, ఈ క్లాస్ అయితే అయిపోయింది కాబట్టి దీనికి సంబంధించిన పీడీఎఫ్ ఫైల్ అనేది డిస్క్రిప్షన్‌లో ఉంటది. అక్కడి నుంచి డౌన్‌లోడ్ చేసుకోండి. ఓకేనా. సో, చదువుకుంటూ ఉండండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్‌లో కలుద్దాం. ఉంటాను మరి. బాయ్ బేటా.